నోటిఫికేషన్స్. హలో ఫ్రెండ్స్, జై భీమ్. హలో ఫ్రెండ్స్, జై భీమ్. రమణ ఎద్దు జై భీమ్. వినపడుతుంది నా మాట? దయచేసి మెసేజ్ చేయండి, దయచేసి మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి వినపడుతుంటే మాటలు. హలో రమణ గారు, హలో, దయచేసి మెసేజ్ చేయండి. వినపడుతున్నాయా నా మాటలు? రమణ గారు వినపడుతున్నాయా? కామెంట్ చేయండి దయచేసి. ఎవరైనా కామెంట్ చేయండి దయచేసి. అది నా వాయిస్ వినపడుతుందా లేదనేది దయచేసి చెప్పండి. చెప్పండి ఎవరైనా. నోబాడీ. రమణ గారు, somebody is there. అన్నా మురళీమోహన్ అన్నా వాయిస్ వినపడుతుందా? మెసేజ్ చేయండి దయచేసి. అన్నా మురళీమోహన్ అన్న జై భీమ్, దయచేసి మెసేజ్ చేయండి. వాయిస్ వినపడుతుందా? బ్రదర్, ఓకే. పరిమళ గారు, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్ ఎవరిబడి. దయచేసి లైన్లో ఉండండి. ఒక 5-4 వచ్చారు. దయచేసి ఇంకేదైనా ఇంకొక 4 వస్తే 10 మందితో మొదలు పెట్టేద్దాము లైవ్లో. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచన విధానాన్ని, జీవితాన్ని తెలియజేసే క్రమంలో గత సోమవారం బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆయన తర్వాత ఎలా ఉంది, కండిషన్స్ ఏంటి అని చర్చించుకునే క్రమంలో ఈ లైవ్ను స్టార్ట్ చేయడం జరిగింది. పోయిన వారం అనేక మంది మిత్రులు మంచిగా ప్రోత్సహించి, నన్ను వెనుతట్టి ప్రోత్సహించి లైవ్ బాగుందన్న కంటిన్యూ చేయండి అని కోరారు. థ్యాంక్ యూ. రాజేంద్ర ప్రసాద్ జై భీమ్. డేవిడ్ రాజ్ జై భీమ్. రాజేంద్ర ప్రసాద్ జై భీమయ్య. ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీములు. గతంలో పోయిన వారం చెప్పుకున్న విషయాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు ఎలాంటి స్థితులు ఉన్నాయి, మరి అంటరాని వారి పట్ల ప్రభుత్వాలు బ్రిటిష్ కానీ, అంతకుముందు ఉన్నటువంటి ముస్లిం పరిపాలకులు కానీ, అంతకుముందు ఉన్నటువంటి హిందూ పరిపాలకులు కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, వాటి పట్ల ఎటువంటి కఠిన స్వభావాన్ని కలిగి ఉన్నారు, ఎటువంటి రక్షణాత్మక చర్యలు తీసుకున్నారనే విషయాల్ని పోయిన వారం మనం చర్చించాం. వీళ్ళు కాకుండా ఇంకా కొంత చందావర్కర్ లాంటి జడ్జిలు కానీ, పూలే మహాశయుడు, రనడే గారు, వీళ్ళందరి గురించి కూడా మనం చర్చించుకుని ఉన్నాం. అయితే ఈ వారం బాబాసాహెబ్ అంబేద్కర్ జననం. బాబాసాహెబ్ అంబేద్కర్ జననం, ఆ తర్వాత ఆయన యొక్క జీవితాన్ని గురించి క్లుప్తంగానే
సంక్షిప్తంగానే నేర్చుకుందాం. అంటే ఆయన జీవితం మనకి ఎలా ఆదర్శంగా ఉండాలనే దానికోసమే కానీ ఆయన యొక్క పోరాటాల గురించి కానీ లేదంటే ఆయన యొక్క రచనల గురించి ఆయన యొక్క పదవుల గురించి విస్తృతంగా చర్చించాలంటే ఇంకొక మళ్ళీ నెక్స్ట్ వీక్ అలాగా మనం వారం వారం ప్రోగ్రాం పెట్టుకుందామండి. దయచేసి వినండి. ఇవాళ అంబేద్కర్ జీవన విధానంలో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏముంటాయి అనే దాని గురించి మనం మాందాతన జేబీ మనం ఎటువంటివి నేర్చుకోవాల్సినవి ఉండయి అనే విషయం మీద మాట్లాడుకుందాము. అంటే అంబేద్కర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక ప్యారలల్గా ఎవరైనా మనం పోల్చుకోవాలా వద్దా అని అనేక సందర్భాల్లో కూడా మనం గమనించాం. లాస్ట్ టైం కూడా మనం అనుకుంటున్నాం అంబేద్కర్ గొప్పవాడా, మార్క్స్ గొప్పవాడా, అంబేద్కర్ గొప్పవాడా, ఇంకా సంబడి ఎల్స్ మరి ఇతర దేవుళ్ళు రాముడు, కృష్ణుడు, జీసస్ వల్ల ఎవరు గొప్పవాళ్ళు, ఇలాంటి టాపిక్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరు గొప్పతనం ఏంటి, ఎంతవరకు గొప్పతనం అని మనం నిర్ణయించాలంటే మరి అంబేద్కర్ ఏం చేశారు, మిగిలిన వాళ్ళు ఏం చేశారు. సపోజ్ మనం దేవుళ్ళని కనుక తీసుకున్నట్లయితే ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవుడు కొంతమంది దేవుళ్ళు ఏం చేస్తారంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తుంటారు. కొంత ఏదైతే చెడు ఉంటుందో దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంలో చెడ్డ వ్యక్తులను చంపే ప్రయత్నమో లేదంటే నిర్మూలించడమో ఈ విధంగా కొంతమంది దేవుళ్ళు ఉంటారు. కొంతమంది రక్షణ కల్పించే ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది బోధిస్తారు. ఉదాహరణకి జీసస్ క్రైస్ట్ బోధించాడు. అదేవిధంగా కృష్ణుడు బోధిస్తాడు. అంటే తప్ప ఒప్ప మంచి చెడు ఇవన్నీ కాదు. ఆ తర్వాత ప్రవక్తలు అయినటువంటి మహమ్మద్ ప్రవక్త బోధిస్తాడు. అంటే వీళ్ళ యొక్క కొంతమంది బోధనలు, వాళ్ళ యొక్క చర్యలు, వాళ్ళ యొక్క స్వస్థత కార్యాలు లేదంటే వాళ్ళ యొక్క ఇలాంటివి మనం గమనించినప్పుడు వాళ్ళని 1 లేదా 2-3 కోణాల వరకు మనం పరిమితం చేసేయచ్చు. ఎస్. అదేవిధంగా మనుషులకు వచ్చేసరికి మన సోక్రటీస్, అరిస్టాటిల్, గాంధీ, ఆ తర్వాత మార్క్స్, ఐన్స్టీను, షేక్స్పియరు, పికాసో, తర్వాత డిగో మారడోనా, తర్వాత మైకేల్ జాక్సన్, జాకీర్ హుసేన్, ఇలాగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి, మదర్ తెరీసా గారు ఈవిడ కూడా మనం గుర్తుంచుకోవాలి. అబ్దుల్ కలాం గారు మన దేశంలో వచ్చేసరికి ఇలా కొంతమంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎస్ గాంధీ ఉన్నాడు. ఆయన అన్నీ సమకూర్చబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఎస్, ఆయన గురించి మనం గొప్పగానే మాట్లాడుకోవాలి. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. అయిపోయింది. ఒక 20 ఏళ్ళు ఆయన పోరాటం ద్వారా పోరాటం సహాయంతో, నాట్ ఓన్లీ ఆయన ఒక్కడి వల్ల అనేది అనకూడదు, ఆయన యొక్క పోరాటం కూడా ఉండటం వల్ల మనం స్వాతంత్ర ఉద్యమంలో మనం విజయం సాధించాం, స్వాతంత్రం వచ్చింది. గాంధీ కూడా కొన్ని ఫిలాసఫికల్ వర్డ్స్ చెప్పుకుంటాడు. అయిపోయింది గాంధీ గురించి. ఆ తర్వాత చెగువేరా ఒక దేశం తరపు నుంచి ఇంకో దేశం తరపు నుంచి క్యూబా, చిలీ, ఇటు విప్లవాత్మకమైన కమ్యూనిస్టు ఉద్యమాలు, తర్వాత ఆయుధంతో ఉద్యమాలు చేసి ఒక దేశాన్ని ఆక్యుపై చేసి ఆ దేశాన్ని స్వతంత్రం ఇచ్చాడు. ఎస్, చెగువేరా గురించి మాట్లాడుకుని అయిపోయింది. కార్ల్ మార్క్స్ గొప్ప మేధావి. ప్రపంచంలో ఉన్నటువంటి పీడితుల గురించి మాట్లాడాడు. వాళ్ళందరి గురించి ఏం చేస్తే మంచిది, విప్లవాలు ఎలా రావాలి, మరి పేదలు పీడితులు ఎలా గొప్పవాళ్ళుగా మారచ్చు, ఎలా వాళ్ళ యొక్క కష్టాల నుంచి బయటపడచ్చు అని చెప్పాడు. గ్రంథాలు రాశారు. అంబేద్కర్ లాగే లండన్ లైబ్రరీ మొత్తంలో పుస్తకాలు మొత్తం చదివేశాడు. ఎస్, అయిపోయింది. మార్క్స్ గురించి అయిపోయింది. తర్వాత ఐన్స్టీన్, ఆయన రంగంలో ఆయన కూడా గొప్ప సైంటిస్టు. E=mc². అండ్ దెన్ తర్వాత న్యూటన్ వచ్చాడు. న్యూటన్స్ మూడు సూత్రాలు చెప్పాడు. న్యూటన్స్ 3 laws of motions చెప్పాడు. ఇలాగా ఎవరి రంగంలో వాళ్ళు. మదర్ తెరీసా గారు ఎక్కడో యుగోస్లేవియా నుంచి వచ్చి ఇక్కడ మరి పెళ్లి చేసుకోకుండా మరి పేదలకి, కుష్ఠవ్యాధిగ్రస్తులు ముఖ్యంగా ఎవరైతే సరిగా పట్టించుకోరు ఆ రోజుల్లో వాళ్ళందరికీ సేవలు చేస్తూ, వాళ్ళందరికీ ఆహారం ఇస్తూ, విద్య నేర్పుతూ, కొన్ని సంస్థలు నడిపిస్తూ గొప్ప సర్వీస్ చేశారు. అయిపోయింది మదర్ తెరీసా గారి గురించి. ఆ తర్వాత పికాసో, మంచి పెయింటరు. ఆయన మంచి పెయింటరు. ఎలాంటిదైనా సరే అద్భుతంగా గీయగలుగుతాడు. మనిషిని కూడా మన మనిషినిలాగే గీయగలుగుతాడు. అంటే మనం చూస్తే ఆయన వేరు అని మనం పసిగట్టలేము. అనేకమైన అద్భుతమైన కళాఖండాలు గీసినటువంటి వ్యక్తి పికాసో. తర్వాత షేక్స్పియర్, గొప్ప రచయిత, కవి, అద్భుతమైన కవి షేక్స్పియర్. నవలా వచ్చింది చూడు. సారీ ఫ్రెండ్స్, మధ్యలో అది నెట్వర్క్ బలహీనంగా ఉండటం వల్ల కట్ అయింది. ఓకే, ప్లీజ్ బీ పార్టిసిపేట్ ఇన్ ఇట్. దయచేసి వెళ్ళిపోవద్దు. ఎస్, షేక్స్పియర్ అయిపోయింది. జాన్ కీట్స్ అయిపోయాడు. ఆయన కూడా మంచిగా రచయిత, నవల రచయిత, కవిత్వం రచయించాడు.
తర్వాత ఆర్థిక శాస్త్రంలో కీన్స్, వీళ్ళందరికంటే ముఖ్యంగా అరిస్టాటిల్ ఉన్నాడు. అరిస్టాటిల్ ఫిలాసఫరు, తర్వాత ఆర్థికవేత్త, రాజకీయ శాస్త్రవేత్త, తర్వాత సైన్స్ గురించి కూడా చెప్తాడు ఆయన, బయాలజికల్ సైన్సెస్ గురించి చెప్తాడు. తర్వాత డిగో మారడానా మంచి ఫుట్బాల్ ప్లేయరు, పీలే మంచి ఫుట్బాల్ ప్లేయరు, మైకేల్ జాక్సన్ మంచి డాన్సర్, జాకీ హుసేన్ మంచి తబలా వాయిద్యకారుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి రంగంలో వాళ్ళ గురించి అయిపోయింది. ఎస్, ఇట్స్ ఎనఫ్. ఇంకా మనం మ్యాక్సిమం చెప్పుకుంటే, ఇంకా లోతుకు చెప్పుకుంటే, వాళ్ళ జీవితాల గురించి చెప్పుకుంటే ఇంకొక పూట ఇంకొక రోజు ఒక్కొక్కరి గురించి అయిపోయింది. అంబేద్కర్ గురించి చెప్పాలంటే ఇవన్నీ మనకు సరిపోదు అసలు. ఎవరెస్ట్ గురించి చెప్పాలంటే ఎవరెస్ట్ మంచు శిఖరం అన్నిటికంటే ఎత్తైంది, అయిపోయింది. ఇంకా దాని గురించి పసిఫిక్ మహాసముద్రం అత్యంత లోతైంది, దాని దగ్గర అనేక లక్షల జీవులు ఉండి ఒక్కొక్క జీవి ఒక రకంగా ఉండేది, అన్నింటినీ బరాయిస్తుంది పసిఫిక్ మహాసముద్రం, అయిపోయింది. వీటన్నిటికంటే గొప్పగా మనం అంబేద్కర్ని ఎందుకు చూడాల్సి వస్తుందంటే, అంబేద్కర్ని ఒక అంశంలో రెండు అంశాల్లోనూ మనం ఎందుకు గొప్ప అని ఒక అంశంలో చెప్పలేము. ఆయన పేదరికాన్ని బట్టి గొప్ప కాదు. అంబేద్కర్ కంటే పేదరికంలో ఎక్కువ మంది, అంబేద్కర్ కంటే పేదరికంలో పుట్టిన వాళ్ళు. నిజంగా చెప్పండి, అంబేద్కర్ పేదవాడుగా పుట్టలేదు. అంబేద్కర్ తాత అప్పట్లోనే ఆర్మీలో పనిచేశాడు. అంబేద్కర్ నాన్నగారు ఆర్మీ. అంబేద్కర్ మూడో తరంలో ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తుడు, మేధావి. అంతేగాని అంబేద్కర్ పేదవాడినిగా మనం చూసి అత్యంత పేద స్థితిలో వచ్చాడు. నిజంగానంటే పేదరికం అంటే మనం ఎప్పుడైతే పోల్చుకున్నప్పుడు ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తిని, లేదా ఇతరులతో పోల్చుకున్నప్పుడు ఆర్థికంగా కొంత పేదరికం ఉండుండొచ్చా, కానీ అంబేద్కర్ కంటే పేదరికంలో పుట్టిన వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉంటున్నారు. పేదరికం ఏం తగ్గలేదు. కాబట్టి అంబేద్కర్ని మనం పేదరికంలో పుట్టి గొప్పవాడైపోయాడు అనే దాంట్లో మనం సరిపెట్టడం అనేది అవివేకం. ఇకపోతే అన్టచబిలిటీ. అంబేద్కర్ ఒక్కడే అప్పట్లో అన్టచబిలిటీ ఎదుర్కోలేదు. అంబేద్కర్ కంటే పూర్వం, అంబేద్కర్ కంటే ఎక్కువ అన్టచబిలిటీ ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. అంటే అనేక రూపాల్లో అంబేద్కర్ ఎదుర్కొన్న అదనపు రూపం ఏంటంటే విద్యా వ్యవస్థలో. అంటే స్కూల్స్లో తన యొక్క ఎడ్యుకేషన్లో తన యొక్క పదవుల్లో అన్టచబిలిటీ ఎదుర్కొన్నాడు. ఇదే అన్టచబిలిటీస్ చాలామంది ఎదుర్కొన్నారు. దాంట్లో అంబేద్కర్ గొప్పతనం ఏం లేదు. ఇకపోతే అంబేద్కర్ యొక్క అన్టచబిలిటీ కాదు, ఆర్థిక విధానం, ఆర్థిక పరిస్థితి కాకుండా ఎలా గొప్పవాడు అవుతాడయ్యా? అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, అయిపోయింది కదా. ఎస్, రాజ్యాంగం రాస్తే రాయాల్సి ఉండొచ్చు. నిజంగా అంబేద్కర్ లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా రాసి ఉండొచ్చు. అంతకుముందు బెనగల నరసింహరావు కొంత ఐడియా ఇచ్చాడు. అంబేద్కర్ అంత మాత్రం చేత గొప్పవాడు అయిపోయాడు. రాజ్యాంగం రాసినంత మాత్రం గొప్పవాడు అయిపోయాడు. అంబేద్కర్ని మనం రాజ్యాంగంతోనో, పేదరికంతోనో, లేదంటే ఇంకా తన యొక్క ఉన్నత స్థితితోనో, తర్వాత ఇంకా ఏదైనా మరి దళితులకి రిజర్వేషన్లు ఇచ్చే అనే ఒక కాన్సెప్ట్లోనూ మనం ముగించామంటే అంబేద్కర్ నిజంగా మనం అవమానించిన వాళ్ళు మొత్తం. అంబేద్కర్ కదా అవమానం. అంబేద్కర్ అతి చిన్న వయసులోనే, అంటే ఆ రోజుల్లో నెహ్రూ, గాంధీ లాంటి బాగా బడా దమ్ముండా డబ్బులుండా బలిసిన వాళ్ళు కూడా ఫారిన్ వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడుతున్నప్పుడు అంబేద్కర్ ఆర్థిక పరిస్థితి లేమున్నప్పుడు 22 ఏళ్ళకే, అట్ ది ఏజ్ ఆఫ్ 22 years ఆయన కొలంబియా యూనివర్సిటీలో చదివాడు. అంటే ఈ రోజుల్లో కూడా అమెరికాలో చదవటం అనేది గొప్పే ఎవరికైనా. ఈ రోజులకు కూడా దళితులకు కాదు, ఏ ఇతర వ్యక్తులకైనా, ఇతర కులాలకైనా, అగ్రవర్ణాలకైనా సరే ఈ రోజుల్లో సైతం, ఈ రోజుల్లో కూడా మరి ఫారిన్లో చదవడం అనేది ఒక గొప్ప విషయమే. అలాంటిది అంబేద్కర్ ఆ రోజుల్లోనే అనేక ఇబ్బందులు పడే రోజులు కూడా అట్ ది ఏజ్ ఆఫ్ 22 సంవత్సరాలకే కొలంబియా యూనివర్సిటీలో ఎంఏకి జాయిన్ అయిపోయాడు. అంటే ఇంత మాత్రం చేత గొప్పడైపోయాడు. ఆయన జీవితం మొత్తం మీద మనం గమనిస్తే ఆయన ఒక న్యాయశాస్త్ర కోవిదుడిగా ఉంటాడు, ఒక ఆర్థికవేత్తగా ఉంటాడు, ఒక ఫిలాసఫర్గా ఉంటాడు. ఇంకా ఆయన గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంకా అసలు ఆయన గురించి మనం చెప్పుకుంటూ పోతే ఈరోజు చాలదన్నమాట. ఆయన అన్నిటికంటే మించి రచయితగా ఉంటాడు. ఇవన్నీ చాలామంది చేశారు, రచనలు చేశారు, పోరాటాలు చేశారు, ఎకనమిస్టులుగా ఉన్నారు, ఆర్థికవేత్తలుగా ఉన్నారు, రాజకీయ నాయకులుగా ఉన్నారు, తత్వవేత్తలుగా ఉన్నారు, శాస్త్రవేత్తలుగా ఉన్నారు. ఇవన్నీ ఉండి చాలామందికి ఉండి. అయితే అంబేద్కర్కి ఇవన్నీ ఉన్న వాళ్ళకి మధ్య తేడా ఏంటంటే ఒకటి గమనించాలి. అంబేద్కరు వీటన్నిటినీ రాయటం, చెప్పటం, చదవటం మాత్రమే కాకుండా అనుసరించి పోరాటాలు చేశాడు. అంటే ఇవన్నీ చెప్పటం వేరు, తనకున్న ఆర్థిక పరిస్థితులు, కుల వివక్షతలను ఎదుర్కొని వీటన్నిటిని ఓవర్టేక్ చేసి వాటన్నిటిని దాటుకుని ముందుకెళ్ళి అంబేద్కర్ ముందుకెళ్ళినప్పుడు
అదొక్కటే కాకుండా తన యొక్క వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత ఉన్నతి, వ్యక్తిగత స్వార్థం, వ్యక్తిగత మేధో సంపన్నుడని చెప్పించుకోవడంలో సరిపెట్టుకోకుండా ఇంకా తను ఏం చేయగలిగాడంటే పోరాటాలు చేశాడు. అంటే ప్రాణత్యాగం, అక్కడ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, అప్పుడున్నటువంటి కండిషన్స్కి వ్యతిరేకంగా ఒక విప్లవకారుడిగా ఇలాంటి పోరాటాలు చేసిన వాళ్ళు మనకు ఫస్ట్ బుద్ధుడు, జీసస్, ఆ తర్వాత చాలామంది కమ్యూనిస్ట్ పోరాట యోధులు, చెగువేరా లాంటి వాళ్ళు, తర్వాత చెగువేరా కొలీగ్ అయినటువంటి ఆయన ఉండరు కొంతమంది, వీళ్ళందరూ ఉండరు. మార్క్స్కి ఇబ్బంది లేదు. మార్క్స్ మంచి ఫిలాసఫరు, మంచి రచయిత, మంచి మేధావి, కానీ పోరాటాలు చేసేంత అవసరం లేదు. కానీ లెనిన్ ఉన్నాడు. లెనిన్ మేధావి కాదు, పోరాటాలు చేశాడు. ఇలాగా చాలామంది వ్యక్తులు కొన్ని రంగాల్లో, రాజకీయాల్లోనూ, ఆర్థికంగానో, సామాజికంగానో, కళల్లోనూ, ఇంకా వివిధ రంగాల్లో, ఆటల్లోనూ, క్రీడల్లోనూ, లేదంటే మైథలాజికల్గా ఏదో ఒక విధంగా ఒకటి లేక 2 రంగాల్లో మాత్రమే గొప్ప వ్యక్తులైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం అనేక రంగాల్లో. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక అభియోగం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత చాలామంది అనేక విషయాల్లో గొప్పవాళ్ళుగా అవ్వాలని భారతదేశం తరఫున ప్రయత్నించారు. ఆర్థిక శాస్త్రమా అయిపోయాడు, ఆయన గొప్పవాడు అయిపోయాడు. ఆర్థిక శాస్త్రంలో గొప్పవాడు ఎవరు అని, ఆర్థిక శాస్త్రంలో గొప్పవాడు ఎవరు అనేది అమర్త్య సేన్ చెప్తాడు. ప్రపంచంలో ఇప్పటికి కూడా అత్యంత ఆదర్శవంతమైన ఆర్థిక శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే అంబేద్కర్ అని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ చెప్తాడు. అంబేద్కర్ రాసినటువంటి ఒక రచన ఏదైతే ఉందో, భారతదేశం నుండి రూపాయి అనే దాని గురించి రాసింది ఏదో భారతదేశంలో బడ్జెట్లో రూపకల్పనకు మరి సహాయపడగలిగింది. అంటే మనం ఒక రాజ్యాంగం రాయడం ద్వారా మన చట్టాలు కాదు, బడ్జెట్ల రూపకల్పనలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రచనలు, ఎకనామిక్స్ మీద రాసిన రచనలు కూడా ఎన్నో కూడా మరి ఉపయోగపడినాయి. ఇలాగ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం అనేక పార్శ్వాల్లో చూస్తేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. మరి ఇలా చూసినప్పుడు మనం ఆయన బాల్యం దగ్గర నుంచి మొదలెద్దాము. జస్ట్ బ్రీఫ్గానే వెళ్తాను, మీరు పెద్దగా ఇబ్బంది పడద్దు. దయచేసి లైన్లో ఉన్నానన్నా వెళ్ళిపోవద్దు. బాల్యం కూడా అందరికీ అదే ఇంతకుముందు చెప్పుకున్నట్టు అందరికీ గొప్పగా ఉండకపోవచ్చు, కొంతమందికి గోల్డెన్ స్పూన్తో పుడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ స్పూన్తో పుట్టాడు. ఆయన స్పిరిచువల్ స్పూన్తో పుట్టాడు, ఒక యాజిటేట్ స్పూన్తో పుట్టాడు, ఒక ఎడ్యుకేటెడ్ స్పూన్తో పుట్టాడు, ఒక ఆర్గనైజ్డ్ స్పూన్తో పుట్టాడు. అందరూ గోల్డెన్ స్పూన్తో, సిల్వర్ స్పూన్తో పుడితే అంబేద్కర్ 3 రకాల స్పూన్లు మింగి పుట్టాడు. ఎడ్యుకేటెడ్, యాజిటేటెడ్, ఆర్గనైజ్డ్ అని 3 రకాల స్పూన్లు ఒకసారి మింగి పుట్టినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు తాతలు, తండ్రులు అందరూ ఆర్మీలో పనిచేశారు. ఆయన ఏం పేదవాడేం కాదు. అంటే పేదరికం ఉంది, ఎక్కువ మంది పిల్లలు, మొత్తం 14 మంది పిల్లలు, 5 బతుకుతారు. రామ్జీ గారికి, బాబాసాహెబ్ అంబేద్కర్ నాన్నగారు అయినట్టు రామ్జీ గారికి 14 మంది పిల్లలు పుడితే 14వ అంబేద్కర్. మొత్తం 14 మందిలో 9 మంది చచ్చిపోతే 3 మగపిల్లలు, 2 ఆడపిల్లలు మిగులుతారు. ఆఖరివాడు అంబేద్కర్. సహజే మన కుటుంబంలో ఉన్నటువంటి పేదరికంతో పాటు మనకున్నటువంటి బలహీనతలు ఏదైతే ఉన్నాయో, మరి మన పెద్దోళ్ళకి అప్పట్లోనే తాగుడు ఇలాంటివి ఉన్నాయి. మరి అంబేద్కర్ వాళ్ళ అన్నయ్య కూడా అలాంటి చిన్న ఇబ్బంది ఏదో ఉందో దానివల్ల కుటుంబం డిస్టర్బెన్స్లకు గురవుతూ ఉండేది. అంబేద్కర్ తండ్రి అప్పట్లోనే ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెంట్గా ఉండేవాడు. ఒక మిలిటరీ ఆఫీసర్గా, మేజర్గా, అదే సుబేదార్ అని కూడా అంటారు అప్పట్లో, సుబేదార్గా ఉండేవాడు. ఒక మేజర్గా ఈజ్ ఏ గుడ్ ఫ్లూయెన్స్డ్ ఇంగ్లీష్ అంటే మాట్లాడగలిగినటువంటి వ్యక్తి. తల్లి భీమాబాయి. మీకు అందరూ తెలిసిన విషయాలు, నేనేమి కొత్త విషయాలు చెప్పలేదు. అయితే మీకు తెలిసిన విషయాలనే మీ అందరికీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. భీమాబాయికి 9 ఏళ్ల వయసులోనే పెళ్లి చేశారు. అప్పుడు అంబేద్కర్ 14 ఏళ్ళ వయసు. అంబేద్కర్కి 5 సంవత్సరాల వయసులోనే భీమాబాయి గారు చనిపోయారు. అంటే సుమారుగా భీమాబాయికి 14 ఏళ్ళ వయసు వచ్చేసరికి, 14 కాదు, ఒక 28 అటు ఆ ఏజ్ వచ్చేసరికి చనిపోయారు. అంటే 5 ఏళ్ల వయసులో అంబేద్కర్ తల్లిని పిల్లాడైపోయాడు. ఈ రోజుల్లో తల్లి, తండ్రి అందరూ ఉండి విద్యాబుద్ధులు నేర్పుతుంటేనే మనం అంతంత మాత్రం చదువుకోవటాలు. అలాంటిది 5 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోయిన తర్వాత రామ్జీకి అప్పుడు సుమారు 35 సంవత్సరాలు ఏముంటాయి. అంటే అంబేద్కర్ గారి నాన్నకి 35 ఏళ్ళు ఏముంటాయి. అప్పుడు అంబేద్కర్ నాన్న ఒక 38 ఏళ్ల వయసులో ఏమో ఆయనకి అంబేద్కర్ నాన్నగారు రామ్జీ గారు రెండో పెళ్లి చేసుకుంటాడు.
అంబేద్కర్ గారికి ఇది బాగా ఇబ్బందికరమైన అంశం. అరే, తల్లి చనిపోయింది, తల్లి మరి పట్టించుకోలేని కండిషన్స్ ఉన్నాయి. అంబేద్కరు తల్లిగారు అయినటువంటి భీమాబాయి గారు చనిపోయినప్పుడు అంబేద్కర్ తండ్రి రామ్జీ గారు అంబేద్కర్ చదువు గురించి చాలా శ్రద్ధ తీసుకున్నాడు. చాలా అంటే చాలా సమాజంలో ఉన్న పరిస్థితులు మొత్తం నేర్పించి, అయ్యా ఈ కండిషన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి నువ్వు ఎలా చదువుకోవాలని చెప్పి చాలా గట్టిగా చెప్పినట్టు అంబేద్కర్కి రామ్జీ యొక్క మోరల్ సపోర్ట్ తగ్గింది. రెండో పెళ్లి చేసిన తర్వాత అంబేద్కర్కి ఓ తండ్రి దగ్గర నుంచి రావాల్సినటువంటి మోరల్ సపోర్ట్ ఏదైతుందో అది కొంత తగ్గింది. అంబేద్కర్ బాగా విసిగిపోతాడు. అరే తల్లి ఎలా ఉంది అని చెప్పి ఇంట్లో పారిపోతాడు. ఇంట్లోంచి పారిపోక మిల్లులో చేరతాడు. మిల్లులో చేరిన తర్వాత అరే ఏంటి అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఒక బాల కార్మికుడిగా చేరతాడు. అరే ఏంటి ఇక్కడ ఎందుకు వచ్చాను, మా నాన్నగారు నాకేం చెప్పాడు. వాస్తవంగా అంబేద్కర్ ఫ్యామిలీకి ముందు వాళ్ళంతా ఫ్యామిలీ 4 ఫాదర్స్ మొత్తం కూడా కబీరు, ఆత్మారాం, ఇంకా కొంతమంది యొక్క బోధనలు విని చాలా క్రమశిక్షణతో పెరిగినటువంటి కుటుంబం అది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అంబేద్కరు తండ్రి రెండో పెళ్లి చేసిన తర్వాత మరి తను ఎందుకనో ఎటువంటి కండిషన్స్ ఉండయో మనకు పూర్తి వివరాలు అయితే తెలియరాలేదు, కానీ తను పారిపోతాడు. ఒక మిల్లులో చేరిన తర్వాత ఆలోచించి అరే ఇది కాదు, నా లక్ష్యం ఇది కాదు, సో నేను ఖచ్చితంగా మళ్ళీ వచ్చి నేను చదువుకోవాల్సిందని చెప్పి మళ్ళీ తిరిగి వస్తాడు. ఇలాంటి కథ నాకు బైబిల్లో కనిపించింది, తప్పిపోయిన కుమారుడు. అక్కడ కుమారుడికి బైబిల్లో ఎలా ఉండిద్దంటే తండ్రి బాగా ఆస్తిపరుడు, అన్నీ లభిస్తాయి, కుమారుడికి జలసాల మీద కోరిక కలిగి వెళ్ళిపోయి డబ్బులన్నీ అవగొట్టుకుని మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తే తండ్రి కౌగిలించుకుంటాడు, అది బైబిల్లో. కానీ అంబేద్కర్కి ఇంట్లో సరైన ప్రోత్సాహకం లేక, గతంలో ఉన్నటువంటి కండిషన్స్ లేక ఇంట్లోంచి పారిపోయి ఉద్యోగం చేసుకోవడానికి, తప్పిపోయిన కుమారుడేమో జల్సాలు చేయడానికి వెళ్తే అంబేద్కరు తన ఉపాధిని వెతుక్కోవడానికి వెళ్ళాడు. తప్పిపోయిన కుమారుడు మొత్తం జల్సాలు మొత్తం అయిపోయి డబ్బులు అయిపోయి ఆకలికి అలమటిస్తూ ఇంటికి తిరిగి వస్తాడు, తండ్రి ఆహ్వానిస్తాడు. అంబేద్కర్ అలా కాదు, అంబేద్కరు వాస్తవం గ్రహిస్తాడు. అరే ఇది కాదు కదా, మన యొక్క ఉద్దేశం ఇది కాదు కదా, మనం చదువుకోవాలి కదా, మరి నా తండ్రి నా తాతలు నాకు నేర్పింది ఇది కదా అని చెప్పి మళ్ళీ ఇంటికి వస్తాడు. అప్పుడు అంబేద్కర్ వాళ్ళ నాన్నగారు కొంత వెల్కమ్ చెప్పినామా, కానీ అంబేద్కరు వాళ్ళ నాన్నగారి దగ్గర కంటే కూడా వాళ్ళ పెద్దమ్మ గారి దగ్గర, మీరాబాయి గారి దగ్గర పెరుగుతాడు. మీరాబాయి గారు ఆ కుటుంబాన్ని, అంబేద్కర్ని బాగా ప్రోత్సహించింది, చాలా ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకునేది. నిజం చెప్పాలంటే రమాబాయి రాకముందు జీవితంలోకి అంబేద్కర్కి భీమాబాయి అన్నీ సమకూర్చిందని చెప్పవచ్చు అనమాట, ఒక ధైర్యాన్ని ఇచ్చింది. అందుకే అంబేద్కరు తన లైఫ్ మొత్తం మీద కూడా స్త్రీ యొక్క ప్రాధాన్యతని నొక్కి చెప్తాడు. ఒక స్త్రీ ఒక ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, ఈ సమాజంలో స్త్రీ ఉన్నతంగా ఉండాలని చెప్పడం అంబేద్కర్కి తన బాల్యం నుంచే నేర్చుకున్నాడు. తల్లి భీమాబాయి, పెద్దమ్మ రమాబాయి, పెద్దమ్మ మీరాబాయి, మీరాబాయి, పెద్దమ్మ మీరాబాయి, భార్య రమాబాయి, తల్లి భీమాబాయి, పెద్దమ్మ మీరాబాయి, తల్లి భార్య రమాబాయి. ఇలా ముగ్గురు కూడా ఒక గొప్ప సాంస్కృతిక నైతిక నైపుణ్యాలు నేర్పడంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి సహాయం చేశారు. అందుకే అంబేద్కర్ స్త్రీల గురించి అంత గట్టిగా కోరుకుంటాడు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, ఏరియా, ఎటువంటి విభేదాలు లేకుండా స్త్రీ యొక్క ఉన్నతిని కోరుకున్నటువంటి ముఖ్యమైన గొప్ప వ్యక్తి దేశంలో అంబేద్కర్ మాత్రమే. ఇంకెవరిని మనం గట్టిగా చెప్పడానికి వీల్లేదు. అంటే మహాత్మా పూలే గారు ఉన్నారు, ఆయన మనం అతని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మోడర్న్ ఇండియాలో మాత్రం అంబేద్కర్ ఒకటే చెప్పక తప్పదనమాట. అప్పటికి ఆయనకు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉంచి చాలా ఇబ్బంది పడి ఇరుకైన ఇంట్లో ఉంటూ చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత అంబేద్కర్ పేరు మీద ఒక వివాదం ఉంది. అంబేద్కర్ పేరు నిజంగా వాళ్ళ ఇంటి పేరు సక్పాల్. అంబేద్కర్ వాళ్ళ ఇంటి పేరు అంబేద్కర్ కాదు. వాళ్ళ నాన్నగారి పేరు రామ్జీ సక్పాల్, వాళ్ళ తాతగారి పేరు మాలోంజీ సక్పాల్, వాళ్ళ నాన్నగారి పేరు రామ్జీ సక్పాల్. ఆ తర్వాత అంబేద్కర్ పేరు భీమారావు సక్పాల్ నిజం చెప్పాలంటే. అయితే అంబేద్కర్ వాళ్ళ నాన్న ఏం చేశారంటే మా ఇంటి పేరుని బట్టి మా కులాన్ని గుర్తించి
మేము పడినటువంటి ఇబ్బందులే అంబేద్కర్ని కూడా గురి చేస్తారు, కుల వివక్షతలు చూపిస్తారు కాబట్టి అంబేద్కర్ ఇంటి పేరు మారుస్తాడు స్కూల్లో చేర్పించేటప్పుడు. ఆయన ఊరు అయినటువంటి ఆ ఊరి పేరు అంబేవాడకర్ అనే ఒక ఊరి పేరు ఏదైతుందో ఆ ఊరి పేరుని ఆయన ఇంటి పేరుగా పెడతాడు. అంబేవాడకర్ అనే ఊరి పేరుని ఇంటి పేరుగా మార్చుకుని పాఠశాలలో జాయిన్ అవుతాడు. ఇక్కడ ఒక వివాదం ఉంది. ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు ఆయన ఇంటి పేరు అంబేద్కర్ అని ఉంటే ఆ అంబేద్కర్ అనే పేరుని ఇంటి పేరుగా బహుకరించాడని అది మరి మనం చారిత్రకంగా మనం చాలా ఏళ్ళ నుంచి చదువుతున్నాం. ఈ మధ్య బాబాసాహెబ్ అంబేద్కర్ మునిమనోడైనటువంటి రాజారత్న అంబేద్కర్ గారు దాని మీద పరిశోధన చేసి ఆయన చదివిన పాఠశాలలో అసలు అంబేద్కర్ అనే పేరు గల వ్యక్తే లేడు అని చెప్పారు. సరే ఏది ఏమైనా అప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఆయన అంబేద్కర్ కావచ్చు ఆయన పేరు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఆయన బ్రాహ్మణుడు కావచ్చు, ఇంకో అగ్రవర్ణ వ్యక్తి అయిన కావచ్చు, అంబేద్కర్ అయితే ప్రోత్సహించాడు అనేది మాత్రం వాస్తవం. అంబేద్కర్ తర్వాత అతనికి లేఖ కూడా రాయటం జరిగింది. అది లండన్లో ఉన్నప్పుడు, మీరు నాకు మంచి సహాయం చేశారు, మీరు నన్ను చాలా ప్రోత్సహించాడు. కాబట్టి అంబేద్కర్ ఏమంటాడంటే బ్రాహ్మణుల్ని వ్యతిరేకించవద్దు, బ్రాహ్మణ తత్వాన్ని వ్యతిరేకిద్దామని చెప్తాడు. ఎందుకంటే బ్రాహ్మణుల్లో చాలామంది త్యాగమూర్తులు ఉన్నారు, చాలామంది ఈ సమాజాన్ని నిర్మించడంలో సహాయ సహకారం అందించిన వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కాబట్టి బ్రాహ్మణుల పేరుతో మనం బ్రాహ్మణులు వ్యతిరేకించొద్దని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. గమనించండి, ఆయన భార్య, రెండో భార్య బ్రాహ్మణ స్త్రీ, ఆయన గురువు గారిని బ్రాహ్మణ వ్యక్తిని గొప్పగా చెప్పుకుంటాడు. కాబట్టి బ్రాహ్మణులను వ్యతిరేకించలేదు. బ్రాహ్మణ తత్వం ఏదైతే ఉందో ఒక ఆధిపత్యం చెలాయించాలి, ఈజీగా సంపాదించాలి, సుఖం పొందాలి అన్నటువంటి ఏదైతే బ్రాహ్మణ తత్వం ఉందో, దేవుడి పేరుతో దోపిడీ చేసే తత్వం ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తాడు. బ్రాహ్మణ తత్వం అంటే భారతదేశంలో ఉన్నటువంటి మనకి బ్రాహ్మణ తత్వంగా వెలుగొందింది. ఇదే బ్రాహ్మణ తత్వం దోపిడీ రూపము ఏ దేశంలో ఉన్నా కానీ మనం దాన్ని బ్రాహ్మణ తత్వంగానే భావించవచ్చు. ఇస్లాంలో కూడా, క్రైస్తవంలో కూడా దేవుడి పేరు చెప్పి దోసుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని కూడా మనం బ్రాహ్మణ తత్వం అంటాం. అంటే బ్రాహ్మణులు చెడ్డవాళ్ళని కాదు. అప్పుడు బ్రాహ్మణ మతం ఏదైతే ఇప్పుడు హిందూ మతంగా చలామణిలో ఉందో, అప్పుడు బ్రాహ్మణ మతంగా చలామణిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాని యొక్క తత్వం ఫిలాసాఫికల్గా దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి దోపిడీ మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి విషయం. కాబట్టి ఆ బ్రాహ్మణ తత్వాన్ని వ్యతిరేకించమన్నాడు. తర్వాత తండ్రి ఇచ్చినటువంటి చదువు మీద మంచి శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పడం ద్వారా అంబేద్కర్ ఫస్ట్లో చిన్నప్పుడు వెరీ మెరిటోరియస్ అయితే ఏం కాదు, ఏ అద్భుతమైన ప్రజ్ఞ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అయితే ఏమీ కాదు, ఒక సాదాసీద విద్యార్థి. అయితే యాటిట్యూడ్ అంటే జ్ఞానం వేరు, యాటిట్యూడ్ వేరు. ఒక గొప్ప జ్ఞానవంతుడైన వ్యక్తి గొప్ప జ్ఞానం ఉండి అతనికి మంచి అన్ని ఆరోగ్యకరంగా ఉండి ఒక ఆరోగ్యకరమైన మనసు లేకపోతే, ఆరోగ్యకరమైన శరీరం, బలవంతుడైన శరీరం ఉండి ఒక ఆరోగ్యకరమైన మనసు, ఒక సాధించాలని తపన, సమాజం పట్ల బాధ్యత లేని వ్యక్తి చాలా ప్రమాదకారి. ఇది కూడా అంబేద్కర్ చెప్పాడు, నా మాట కదా ఇది. అతను భూతం లాంటి వాడని చెప్తాడు. అంబేద్కరు ఒక ఆరోగ్యకరమైన మనిషి, ఒక ఆరోగ్యకరమైన మనసు, ఒక బలవంతుడైన వ్యక్తి, ఒక బలవంతుడైన ఒక ధీటైన ఒక నిశ్చలంగా ఉండేటువంటి మనస్తత్వం, ఇలాంటివి ఉండటం వల్ల ఆయన సాదాసీదా వ్యక్తి, బాలుడైనప్పటికీ కూడా మరి విద్యలో అమితంగా రాణించాడు. దాంతోపాటు అంబేద్కర్కి చదువు విషయంలో అక్కడ అతనికి ప్రశ్నించే హక్కులు లేవు. అంబేద్కర్కి స్కూల్లో ఏదైనా డౌట్ వస్తే అడగటం లేదు, ఆయన సొంతంగా నేర్చుకోవాల్సింది. పంతులు చెప్పడు, పిల్లలతో విద్యార్థులు ఎవడు చెప్పేవాళ్ళు లేడు. అదేవిధంగా అంబేద్కర్ అనుమానాలు అడగడానికి అవకాశం లేదు. అంబేద్కర్కి మరి ఏదన్నా చెప్పాలంటే అవకాశం కూడా లేదు. కాబట్టి అంబేద్కర్కి ఉన్నటువంటి అవకాశాలు చాలా తక్కువ, లెర్నింగ్ ప్రాసెస్ చాలా తక్కువ ఉంది. కాబట్టి అంబేద్కర్ యొక్క ప్రజ్ఞాస్థాయి పెద్దగా లేదు అప్పట్లో. అయితే అంబేద్కర్ వీటన్నిటినీ ప్రతి అవకాశాన్ని కూడా ఛాలెంజ్గా తీసుకున్నాడు. ప్రతి ఛాలెంజ్ని అవకాశంగా మలుచుకున్నాడు. ప్రతి ఛాలెంజ్ మనిషికి ఛాలెంజెస్ నిజంగా వరం చెప్పాలంటే, మనిషికి ఛాలెంజెస్ అనేవి వరం. మనం వాటిని కష్టాలుగా, ఇబ్బందులుగా బాధపడటం కంటే కూడా వరం అని నిరూపించాడు అంబేద్కర్. తర్వాత ఆయన మెట్రికులేషన్ పాస్ అయిపోయాడు. సత్యశోధక సమాజం ఏదైతుందో, సత్యశోధక సమాజం అంటే మరి మహాత్మా పూలే గారు స్టార్ట్ చేసినటువంటి సత్యశోధక సమాజం వాళ్ళు తర్వాత ఆ సమాజం అప్పట్లో ఉన్నటువంటి అధ్యక్షుడైనటువంటి బోలే గారు, ఎస్కే బోలే గారు ఆయన సన్మానం ఏర్పాటు చేశారు. అంటరాని వాళ్ళు మొట్టమొదటిసారిగా మెట్రికులేషన్ పాస్ అయ్యావు, నిన్ను సన్మానించి
సన్మానం అంటే చప్పట్లు కొట్టించుకుని శాలువాలు కప్పించుకుని పూలదండలు వేసుకుని రొమ్ము ఇరుసుకు తిరగడం కోసం కాదు. సన్మానం అంటే ఇలాగ ఉండాలి. ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి ఇలా ఆదర్శంగా ఉండాలి, ఇలా గొప్పగా ఉండాలని 10 మంది తెలియజేయటం కోసం సన్మానం. అలాంటి సన్మానం ఇప్పుడు అంబేద్కర్ మనకు దొరకడు కాబట్టి విగ్రహాల రూపంలో అతను మనం ప్రతి ఏటా సన్మానించుకుంటుంటాం. చాలామంది అంబేద్కర్ విగ్రహాల విషయాల్లో వ్యతిరేకిస్తారు. నిజం చెప్పాలంటే అంబేద్కర్ కూడా వ్యతిరేకించాడు. విగ్రహారాధన మంచిది కాదు అంటాడు అంబేద్కర్. ఒక వ్యక్తిని గొప్పగా పూజించొద్దు అంటాడు. అయితే ఒక సన్మానం ఒక వ్యక్తి ప్రజలకు ఏ విధంగా ఆదర్శంగా ఉండాలి అని తెలియజేయడం కోసం మనం ఏ విధంగా సన్మానం చేసుకుంటావో ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి ప్రతిరూపంగా విగ్రహాలు పెట్టుకునేసిన అవసరం ఉంది. అంబేద్కర్ మెట్రికులేషన్ పాస్ అయినప్పుడు సన్మానం చేశారు. అప్పుడు కేలోస్కర్ అనే వ్యక్తి అంబేద్కర్కి బుద్ధుడి చరిత్ర పుస్తకాన్ని అందజేశాడు. అంతకుముందు అంబేద్కర్ మహాభారతం, రామాయణం ఇవన్నీ మరి వాటికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద కొంత అవగాహన ఉంది. హిందూ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వాటి మీద చాలా అవగాహన ఉంది. అవన్నీ తెలుసు కానీ బుద్ధుడు తెలియదు, జీసస్ తెలియదు, మరి తర్వాత మరి అల్లాహ్ గురించి కూడా తెలియదు. మొట్టమొదటిసారిగా మరి ఆయనకి బుద్ధుడు పుస్తకం కేలోస్కర్ గారు బహుకరించడం జరిగింది. ఈ కేలోస్కర్ గారు సన్మాన సభకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఆ తర్వాత మెట్రికులేషన్ అయిపోయిన తర్వాత ఎల్ఫిన్స్టన్ కాలేజీలో ఆయన జాయిన్ అయ్యాడు. ఎల్ఫిన్స్టన్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ప్రొఫెసర్ ముల్లర్ గారు బుక్స్, పెన్నులు అలాంటి సహాయ సహకారాలు అందించేవాళ్ళు. తర్వాత ఎంత సహాయ సహకారాలు అందించినా కానీ అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కొంతమంది లేదంటే వార్డెన్లు ఆయనకు మంచినీళ్ళు ఇవ్వకపోవడం, సరిగా అక్కడ కూడా చదువుకొని పోవడం లాంటి కండిషన్స్ కాలేజీలో కూడా ఉండే. అంబేద్కర్ ఒక్కడికే కాదు, అప్పట్లో శూద్రులకు, అతి శూద్రులకు, అంటరాని వారికి సంస్కృతం వినే అవకాశం లేదు, చదువుకునే అవకాశం లేదు. కాబట్టి ఆ స్కూల్లో, ఆ కళాశాలలో కూడా అంబేద్కర్ సంస్కృతం నేర్చుకుంటానంటే ఒప్పుకోలేదు. కాబట్టి ఆయన కంపల్సరీగా 2వ లాంగ్వేజ్గా పర్షియన్ లాంగ్వేజ్ తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా అది కూడా అంబేద్కర్ గొప్ప ఉపయోగం చేసింది. పర్షియన్, ఇంగ్లీష్ భాషలో ఆయన నేర్చుకున్నాడు. నిజంగా సంస్కృతం మాత్రం నేర్చుకుంటే ఈ భారతదేశం ఒక్కదానికి మాత్రమే, పరిశోధనకు మాత్రమే పరిమితం అయిపోయి ఉండేవాడేమో. వాళ్ళు అందుకే నేను ఇంతకుముందు చెప్పింది ఏం చెప్పానంటే ఛాలెంజెస్ అంటే సవాళ్ళు ఎప్పుడు కూడా అవకాశాలు కల్పిస్తాయి మనకి. ప్రతి ఛాలెంజ్ కూడా, ప్రతి అవకాశం, ప్రతి సవాలు కూడా మనకి అవకాశం కల్పిస్తుంది. అంబేద్కర్ చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి సవాళ్ళు మొత్తాన్ని అవకాశాలకు మలుచుకుంటూ వచ్చేసాడు. ప్రతి సవాళ్ళను కూడా అవకాశంగానే మలుచుకున్నాడు. ఇక్కడ కూడా ఎల్ఫిన్స్టన్ కాలేజీలో అతను సంస్కృతం నేర్చుకోవడానికి నీకు అవకాశం లేదు అబ్బాయి అని అంబేద్కర్ నిరోధించినప్పుడు ఆయన పర్షియన్ తీసుకున్నాడు. పర్షియన్ అంటే జర్మనీ భాష అది. తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. తర్వాత మళ్ళీ అక్కడ డిగ్రీ అయిపోయింది. 22 ఏళ్ళకి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు. చాలామంది మరి దళిత యువత ఈరోజు కూడా 25-30 ఏళ్ళు కూడా డిగ్రీలు కూడా కంప్లీట్ కాని పరిస్థితి ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ 22 ఏళ్ళకి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు. ఎక్కడ ఫస్ట్ ర్యాంకర్ కాదండి, సాదాసీదా విద్యార్థి. గొప్ప గొప్ప వ్యక్తులందరూ సాదాసీదా వ్యక్తులే. ఇది అంబేద్కర్ నిరూపించాడు. ఇది అంబేద్కర్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం. సాదాసీదా వ్యక్తులు అందరూ గొప్ప వ్యక్తులే. గొప్ప వ్యక్తులందరూ కూడా సాదాసీదా వ్యక్తులే. అంటే ఒక సమానత్వాన్ని, ఎవరు గొప్పవాళ్ళు కాదు, ఎవరు తక్కువ వాళ్ళు కాదు, ఎవరు ఎక్కువ వాళ్ళు కాదు, ఒక యాటిట్యూడ్ కలిగి ఉంటాం, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉంటాం, ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటాం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్పినటువంటి మనకి ఒక గొప్ప లక్ష్యం, గొప్ప లక్షణం. అంబేద్కర్ డిగ్రీ సాదాసీదాగానే ఏం ఫస్ట్ ర్యాంకర్ ఏం కాదు, మంచి గొప్ప ర్యాంకర్ కూడా ఏం కాదు, మామూలుగా పాస్ అయిపోయాడు అట్ ది ఏజ్ ఆఫ్ 22, 22 సంవత్సరాలకి. అదే సంవత్సరం దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్నగారు చనిపోతారు. గతంలో తల్లి లేదు, ఇప్పుడు తండ్రి లేడు. నిజంగా 22 ఏళ్ళ వయసుకే మరి తండ్రి తల్లి లేకుండా అప్పటికి అంబేద్కర్ పెళ్ళి అయ్యింది. అంబేద్కరే తండ్రి అయి ఉన్నాడు. అప్పటికే అంబేద్కర్ కూడా యశ్వంతరావు పుట్టి ఉన్నాడు. అంబేద్కర్కి ఎటువంటి ఛాలెంజెస్, సవాళ్ళు ఎదుర్కొంటున్నాడు చూడండి. సమాజం నుంచి కాకుండా కుటుంబం నుంచి తను బాల్యవివాహం చేసుకోవడం వల్ల 22 ఏళ్ళ వయసుకే తండ్రి అయ్యాడు. యశ్వంతరావు అనే కొడుకు పుట్టిన్నాడు. 22 ఏళ్ళ వయసు అప్పుడు డిగ్రీ కంప్లీట్ చేసుకుని సంతోషంగా ఉన్నప్పుడు, కొడుకు పుట్టిన సంతోషంగా ఉన్నప్పుడు తండ్రి చనిపోయి ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో కూడా ఎక్కడ మొక్కవని ధైర్యంతో
కుంగిపోకుండా అయ్యో నా అనుమానం ఎవరు లేరే నా కుటుంబం ఇలాంటి ఎక్కడ భయపడలేదు. నాకు నాకు భార్య పిల్లలు నా కుటుంబాన్ని చూసుకోవాలి, నా తండ్రి లేడు, మరి నా అన్నదమ్ములోళ్ళు అక్క చెల్లెళ్ళు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళు నేను సహాయం చేయాలి, ఇవన్నీ పెట్టుకుంటూ కూడా చదువును నిర్లక్ష్యం చేయాలి. 22 ఏళ్ళకే అదే సంవత్సరం అతనికి ఏ సంవత్సరం అయితే తండ్రి చనిపోయాడో, ఏ సంవత్సరం అయితే అంబేద్కర్ తండ్రి అయ్యాడో, ఏ సంవత్సరం అయితే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడో అదే సంవత్సరం కొలంబియా యూనివర్సిటీకి బయలుదేరి వెళ్ళిపోయాడు ఎంఏ చదవటం కోసం. వెంటనే డిగ్రీ అయిపోయిన వెంటనే ఎంఏకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఆంధ్ర యూనివర్సిటీలోనో, ఉస్మానియా యూనివర్సిటీలోనో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనో చదవటం కోసం ఎంట్రన్స్ ఎగ్జాములు రాస్తూ వాటికి మనం సీట్లు తెచ్చుకోలేక నానా ఇబ్బందులు పడతాం. పైగా యూనివర్సిటీ క్యాంపస్లో సీట్లు వచ్చినాడు వాడేందో ఈ ప్రపంచం మొత్తం మీద జ్ఞాని అయినట్టు, ఆ గ్రామంలో వాడు ప్రవర్తించే తీరు, వాడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్స్ ఇలా అంటే అందరి గురించి కదా కొంతమంది. అంబేద్కర్ ఆ రోజుల్లోనే కొలంబియా యూనివర్సిటీ వెళ్ళాడు. కొలంబియా యూనివర్సిటీ నిజంగానే బరోడా మహారాజు షాజీరావు గైక్వాడ్ గారు ఆయనకి 2 చేతులు ఎత్తి మనం నమస్కారం చేయాల్సింది. అంబేద్కర్కి ఆయన సహాయం చేసినందుకు అప్పట్లోనే సహాయం చేసి ఆయన్ని పంపించాడు. అక్కడ దీనికంటే ముందు అంబేద్కర్ ఆ బరోడా సంస్థానంలో ఉద్యోగం చేశాడు. అక్కడ చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. సరే ఏదో ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఉండాలనుకున్నాడు, కానీ అవమానాలు తట్టుకోలేక ఉద్యోగం మానేశాడు. అక్కడ అంబేద్కర్కి కొద్దిగా సహాయ సహకారం అందించింది ఆర్య సమాజంలో పనిచేసేటువంటి ఒక కార్యకర్త ఉన్నాడు, ఆత్మారాం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటే ఈ ఆత్మారాం అనే బ్రాహ్మణ్, ఇతను కూడా బ్రాహ్మణే, ఆర్య సమాజంలో పనిచేసే ఆత్మారాం అనే వ్యక్తి కూడా బ్రాహ్మణే. అతనికి రూమ్లో అంబేద్కర్కి ఎక్కడ రూమ్ దొరకని కండిషన్స్లో అంబేద్కర్తో పాటు కలిసి ఉంది ఆత్మారాం ఉన్నాడు. ఆత్మారాం గుర్తుపెట్టుకోవాల్సింది విషయం. తర్వాత కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తన యొక్క థీసిస్ సమర్పించే క్రమంలో ఇక్కడ కుటుంబం, భార్య, పిల్లలు మరి ఉన్నారు. అక్కడ తను చదువుకుంటున్నాడు. మరి మీకందరూ తెలిసిన విషయాలు ఇవన్నీ, మీకు చాలామంది తెలిసిన, మీరు లైవ్లో ఉండేవాళ్ళు లేదంటే ఈ వీడియో తర్వాత చూసేవాళ్ళు కూడా చాలామంది తెలిసిన విషయాలు ఏంటంటే అంబేద్కర్ అక్కడ చదువుకుంటూ మరి ఈయన పంపించిన స్కాలర్షిప్తో నెలకి 11.5 రింగిట్స్ కాదు షిల్లాంగ్సే పంపిస్తారు మొత్తానికి. షాజీరావు గైక్వాడ్ గారు, బరోడా మహారాజు గారు వాటిలో కొన్ని తన ఖర్చు ఉంచుకొని, కొన్ని జస్ట్ ఒక పూట తింటూ, రొట్టె తింటూ, అద్దె రూమ్కి అద్దె కట్టుకుంటూ మిగిలిన కుటుంబ పోషణ కోసం ఇంటికి పంపించేవాడు. ఇలాగా అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అప్పుడు ఈయనతో పాటు రూమ్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నావల్ అనే వ్యక్తి ఒక అతను ఉండేవాడు. తర్వాత అదే టైంలో అంబేద్కర్ మంచి అధ్యయనపరుడు. కొలంబియా యూనివర్సిటీలో లైబ్రరీలో రేయింబోగుల పుస్తకం ఇదే పని ఆయనకి. మనం చాలామంది ఏంటంటే అంబేద్కర్ లండన్ లైబ్రరీ మొత్తం చదివేశాడు అనేది ఒక పాపులర్ అయింది. కానీ అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో కూడా లైబ్రరీలో ఎక్కువ కాలం గడిపేవాడు. మొత్తం పుస్తకాలు చదవకపోయినప్పటికి కూడా ఎక్కువ కాలం అక్కడే గడిపేవాడు. అదే ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడ పుస్తకాలు దొరికితే అక్కడ, అంటే మనం అంబేద్కర్ నుంచి నేర్చుకోవాల్సిందంటే గ్రంథ పఠనం అనే ఆసక్తిని పెంపొందింపజేసుకోవాలి. నేను వరుసగా చెప్తున్నాను, వినండి దయచేసి సోదరులారా. మనకు అంబేద్కర్ జీవితం నేర్చుకోవాల్సిన అంశాలు చదవటం, ఇంతకుముందు కొన్ని చెప్పాను, ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను. చదవటం అనేది వ్యసనంగా మారాలి. అంబేద్కర్కి వ్యసనం. అంబేద్కర్ చదవటం అనేది వ్యసనం. అసలు చదవటం, పుస్తకాల కోసం ఆయన మరి ఇంట్లో బియ్యం ఉండా లేకపోయినా పర్లా, కడుపు నిండా లేకపోయినా పర్లా, మంచి బట్టలు లేకపోయినా పర్లా, మంచి పుస్తకం కావాలి ఆయనకి. నీకు ఆకలి తిన్నా లేకపోయినా పర్లా, రేయింబోగులు కూర్చొని నిద్ర లేకపోయినా పర్లా, చదవాలి, ఆ పుస్తకం అవగొట్టాలి. ఇది అంబేద్కర్ దగ్గర అంత త్యాగం అవసరం లేదు. కానీ మనం అంబేద్కర్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు ఇది ఒకటి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అధ్యయనం అంటే ఎలా ఉండాలంటే అంబేద్కర్ లాగా ఉండాలి. ఇది ఒకటి నేర్చుకోవాలి మనం. ఆ తర్వాత 24 ఏళ్ళకే ఎంఏ 2 సంవత్సరాలు కంప్లీట్ చేశాడు. ఎందుకంటే 3 సంవత్సరాలే గైక్వాడ్ గారు మరి స్కాలర్షిప్ ఇస్తున్నాడు. ఈయన 2 ఏళ్ళని కంప్లీట్ చేసుకున్న తర్వాత కొన్ని థీసిస్లు కూడా మరి ఇంకో ఎంఏకి ఎకనామిక్స్, పాలిటిక్స్, హిస్టరీ ఇవన్నీ కొట్టిన పిండి. ఇంకా నువ్వు ఇంకో సబ్జెక్ట్ ఇస్తావు, ఇచ్చేసాయి. ఇలాగా ఏ రంగంలో కూడా చూసినా తన ప్రత్యేక ప్రతిభ ఏదైతే ఉందో
అది కనపరచడం అనేది బయట యూనివర్సిటీకి వెళ్ళేదాకా కూడా అంబేద్కర్ యొక్క ప్రతిబిందు మనం గుర్తించలేకపోయాం. ఎందుకు గుర్తించలేకపోయామంటే ఈ దేశంలో చదువుకునేటప్పుడు ప్రతి చోట కూడా అవమానాలు, కళాశాల విద్యలో అవమానాలు, సరైన టీచింగ్ ఉండేది కాదు, సరైన స్కూలింగ్ లేదు, సరైన పరిజ్ఞానాన్ని అందించేవాళ్ళు కాదు. ప్రతి చోట కూడా సంపూర్ణ జ్ఞానం కంటే సంపూర్ణ వివక్షతని అనుభవించాడు. విద్యలో అన్నిట్లో వివక్షతలు అనుభవించడం ద్వారా మరి సంపూర్ణమైన సహకారం లేక గొప్పవాడు కాలేకపోయాడు. నిజంగా అంబేద్కర్ కనుక ఫారిన్ వెళ్ళకపోతే ఖచ్చితంగా గొప్పవాడు అయ్యేవాడు కాదు. ఏదో ఒక సంస్థానంలో ఉద్యోగిగా స్థిరపడిపోయేవాడేమో బహుశా. ఇక్కడ ఏదో ఉద్యోగం ఉంటూ చిన్న చిన్న పోరాటాలు చేసుకుంటూ మరి ఉండేవాడేమో. అతని యొక్క గొప్పతనం ప్రపంచం తెలిసే కదా. గొప్పవాడే అతను, ఇంకో ఏమీ మనం ఆపలేం. కానీ ప్రపంచం మొత్తం గొప్పవాడుగా గుర్తించడానికి మాత్రం అతనికి అధ్యయనం, గ్రేట్ స్కాలర్. ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను, ప్రపంచంలో గొప్ప గ్రేట్ స్కాలర్ ఎవరు అని మనం కనుక మరి గూగుల్లో సెర్చ్ చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే ఉంటుంది. అంత గొప్ప స్కాలర్గా తను ఎదగటంలో కొలంబియా యూనివర్సిటీ మొదటి మెట్టు. అక్కడ జాతీయ ఆదాయం, భారతదేశంలో జాతీయ ఆదాయం అనే దాని మీద ఒక ఆర్థిక శాస్త్రంలో ఒక థీసిస్ సబ్మిట్ చేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఇయర్కే మళ్ళీ లండన్ యూనివర్సిటీకి వచ్చేస్తాడు. ఇలాగా అంటే అతను విదేశీ విద్య అనేది అంబేద్కర్కి ఏదో సింపుల్గా, అంటే పేదరికం ఉన్నప్పటికీ కూడా విదేశీ విద్య అనేది చాలా చిన్న విషయం అయిపోయింది, చాలా చిన్న విషయం. అంటే అతని యొక్క తపన అలాంటిది, అతని యొక్క లక్ష్యం అలాంటిది. ఇక్కడ మనకి సరైన పుస్తకాలు లేవు, నిజం చెప్పండి. ఇక్కడ పుస్తకాలు లేవు, గ్రంథాలయాలు లేవు. ఇక్కడ ఏముంటాయి మనకి? గుళ్ళు, గోపురాలు, దేవాలయాలు, పూజలు, పునస్కారాలు, మూఢనమ్మకాలు, లేదంటే ఏదన్నా వేదాధ్యయన పాఠశాలలు. ఇంతే కదా. మన సైన్స్ ఎక్కడిది? మనకి హిస్టరీ ఎక్కడిది? ఏం హిస్టరీ మంది? అబద్ధ కల్పనలు. తర్వాత చరిత్ర వచ్చిన తర్వాత చరిత్రకారులు రచించిన తర్వాత మనకు చరిత్ర వచ్చింది. కానీ మన చరిత్ర అనేది నిజంగా లిఖిత రూపంలో అసలు ఎక్కడుంది ఇక్కడ? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విద్య, అందుకే చాలామందికి అంబేద్కర్ తర్వాత కాలంలో కూడా తను సెటిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు కూడా చాలామంది విదేశీ విద్య కోసం ప్రపోజ్ చేసి చాలామంది పంపించాడు కూడా స్వయంగా. అందుకే అంబేద్కర్ తన విదేశీ విద్యని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాడు. ఇకను అంబేద్కర్ విద్య అయిపోయింది, ఉద్యోగాలు అయిపోయినాయి, వెల్ సెటిల్, హాయిగా ఉన్నాడు. అంబేద్కర్ అందరూ అబ్బా శబాయ్ నువ్వు చాలా గొప్ప వ్యక్తివి, నువ్వు మా సంస్థానంలో ఉద్యోగం చేయంటే మా సంస్థానంలో ఉద్యోగం చేయమని, మా యూనివర్సిటీలో పనిచేయమంటే మా యూనివర్సిటీలో పనిచేయమని, ఒక న్యాయ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశాడు ఆయన, ఒక లా కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేశాడు. ఢిల్లీ యూనివర్సిటీలో ఒక కాలేజీ చైర్మన్గా పనిచేశాడు. ఇలా అనేక చోట్ల ఉస్మానియా యూనివర్సిటీలో అడ్వైజర్గా ఉన్నాడు. నిజాము తనని సుప్రీంకోర్టు జడ్జిని చేస్తానని చెప్పి మరి కోరతాడు. ఇలా అనేక ఆఫర్లు వస్తాయి. నిజంగా నేను లేకపోతే నువ్వో లేకపోతే ఇంకొకళ్ళు అయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న రాజకీయ నాయకులు అయితే అనేక వందల సార్లు కాళ్ళ మీద పడి, అయ్యా 10, 20 ఎంతో కొంత ఇవ్వండి అయ్యా, మీ కాళ్ళు మొక్కుతాము అని చెప్పి కమ్మగా నాగలా గట్ట సూట్లు వేసి నేనే పెద్ద గొప్ప వ్యక్తినని చెప్పుకోవడానికి, బడాయి పోవడానికి ఇష్టపడేవాళ్ళు. అంబేద్కర్ సూట్ వేసుకున్నాడు తనకు మోడల్గా ఉండాలని. సూట్ వేసుకోవడంలో మరి మంచి దుస్తులు లేనటువంటి స్థితి నుంచి ఇలా ఉండాలి. దళిత్స్ ఆర్ డిగ్నిఫైడ్, ఒక డిగ్నిఫైడ్ స్టేటస్లో ఉండాలి. కాబట్టి చూడండి, ఇంకొక మోడల్ ఇస్తున్నాడు అంబేద్కర్, మనకి ఇంకొక మోడల్గా కనపడుతున్నాడు. డిగ్నిఫైడ్గా ఉండాలి. డిగ్నిఫైడ్గా అంటే అత్తర్లు, లిప్స్టిక్లు, ఐబ్రోస్లు, మేకప్లు, కిట్లు ఇవి కాదు. మంచి బట్టలు, చక్కగా అందరూ గౌరవించే విధంగా మంచిగా ఉండటం, నలుగురు గౌరవప్రదంగా పలకరించే విధంగా శుభ్రంగా ఉండటం. ఎందుకంటే అన్టచబిలిటీ అనేది బేస్డ్ ఆన్ ది ముఖ్యంగా అంటరాంతనం అనేది శుద్ధి అశుద్ధి. శుద్ధి కలిగిన వాళ్ళు టచబుల్స్, అశుద్ధి కలిగినటువంటి వారు, అశుద్ధం తినేవాళ్ళు అన్టచబుల్స్. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన కండిషన్ నుంచి తను బయటపడుతూ తన జాతిని కూడా మోడల్గా ఉంచడం కోసం ఒక డిగ్నిఫైడ్ కల్చర్ని, ఒక డిగ్నిఫైడ్ మేనరిజాన్ని, హ్యూమనిజాన్ని మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాల్లో ఇది ఒకటి. ఆ తర్వాత అయిపోయింది, ఆయన చదువుకున్నాడు, మంచి
మంచిగా ఉంది. తర్వాత భారతదేశంలో అప్పటికి అనేక పత్రికలు ఉన్నాయి, స్వతంత్రోద్యమం నడుపుతుంది. బ్రిటిష్ పత్రికలు ఉండి ఇక్కడే బ్రిటిష్ అనుకూలంగా రాసే పత్రికలు, బ్రిటిష్ వ్యతిరేకంగా రాసే స్థానిక పత్రికలు ఉండి, వీళ్ళందరూ కూడా నీ అధికారం ఏంటి అని బ్రిటిషర్స్ని ఇక్కడ వాళ్ళు అడిగితే మీరేం చేస్తారని బ్రిటిష్ పత్రికలు వాళ్ళకి అనుకూలంగా రాయటం. అంతేగాని ఇక్కడ ఎవడు అధికారంలో ఉండాలనేదే వాళ్ళ కోరిక. ఏ పత్రిక అయినా సరే, బ్రిటిష్కి వ్యతిరేకంగా రాసే పత్రికైనా, బ్రిటిష్కి అనుకూలంగా రాసే పత్రికైనా ఏమంటారంటే ఎవరు అధికారంలో ఉండాలి, దానికి ఏది కారణం ఏంటి, మీరు అధికారంలో ఎందుకు ఉండాలి, మేము ఎందుకు ఉండకూడదు, ఇది కారణం. ఇక్కడ ప్రజా సమస్యల పట్ల కంటే కూడా అధికార మార్పిడి గురించే ఎక్కువ రాతలు కోతలు ఉండేవి. అరే ఇవన్నీ మరి పీడితుల పక్షాన్ని రాసేవాళ్ళు ఎవరు, మరి పీడితుల గురించి మాట్లాడేది ఎవరు, మన పత్రికలు ఏమండి. అందుకే 1920 అంబేద్కర్కి అప్పుడు 29 సంవత్సరాల వయసు. 1920లో అంటే 29 సంవత్సరాల వయసు, మనమైతే కమ్మగా భార్య బిడ్డలతో ఎంజాయ్ చేసే వయసు, చక్కగా ఆస్తులు కూడా పెట్టిన వయసు, లేదంటే తాగి తిరిగే వయసు, లేదంటే గొడవలకు వెళ్ళి కేసులు ఎరుకుని ఏదో ఒక రాజకీయ నాయకుడి దగ్గర కాళ్ళు పట్టుకునే వయసు. ఆ వయసులో అంబేద్కర్ పత్రిక స్థాపించాడు. ఇది మనం ఒక నేర్చుకోవాల్సిన విషయం. అంబేద్కర్ దగ్గర పత్రిక స్థాపించిన వయసు అనమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ మూక్ నాయక్ అనే ఒక పత్రిక స్టార్ట్ చేశాడు. మూక్ నాయక్ అంటే మోగోళ్ళకి నాయకుడు. మాట్లాడలేని వాళ్ళ పక్షాన మాట్లాడాలి, మాట్లాడలేని వారి పక్షాన మాట్లాడాలంటే అంబేద్కర్ నేనున్నాను మాట్లాడటానికి అని చెప్పి ముందుకు వచ్చాడు. అదొక విప్లవం ఆ రోజుల్లో. మూక్ నాయక్లో రాసినటువంటి ఆర్టికల్స్ చదివితే, గాంధీ మీదో హిందుత్వం మీదో అంటరాంతరం మీద చదివితే, మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి సనాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అంబేద్కర్ని చంపడానికి వెనకాడేవాళ్ళు కాదు. అప్పుడు కూడా ప్రయత్నించారు, కానీ ఆయన ఉన్నటువంటి సబ్జెక్టు మరి చదువు అప్పుడు కూడా అక్షరాస్యత తక్కువ, మూర్ఖులు చదువుకోలేదు. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించగలిగిన వాళ్ళు కాబట్టి ఎస్ అంబేద్కర్ చెప్పిన దాంట్లో మరి కొంత ఇది ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడలేము, ఆయన ఇంకా కెలికేమంటే ఇంకా లోతైన విశ్లేషణ చేస్తాడని చెప్పి ఆయన వాళ్ళ గురించి అంబేద్కర్ గురించి అంటే వాళ్ళు కూడా పత్రికల్లో రాసేవాళ్ళు. అంబేద్కర్ హరిజన పత్రికలు రాసేవాడు, అబ్బా అంబేద్కర్ నా గురించి అనవసరంగా అవాకులు చెవాకులు పేలుతున్నాడు, అంబేద్కర్ చెప్పేది కరెక్ట్ కాదు, నేనే చాలా గొప్ప వ్యక్తినని పాపం భజన చేసుకునేవాడు. బ్రిటిషర్సు మరి గుజరాత్లో గుజరాత్ నుంచి వెలువడే పత్రికలోనేమో గాంధీ బ్రిటిషర్స్ చెడ్డవాళ్ళు, వాళ్ళు మూర్ఖులు, దొంగలు, దోపిడీదారులు అని చెప్పుకునే గాంధీ ఇంగ్లీష్ మీడియా ఏదైతే ఫారిన్లో ఇంగ్లాండ్లోనో యుఎస్లోనో ఇంకా ఇతర దేశాల్లో ప్రచురితమయ్యే ఇంగ్లీష్ పత్రికల్లో బ్రిటిష్ వారిని పొగుడుతూ రాస్తాడు. ఇలా రెండు రకాల యాక్టింగ్లు చేయగలిగిన వ్యక్తి గాంధీ. అంబేద్కర్ ఎవరొచ్చినా ఒకటే మాట, ఈ దేశంలో పీడితుల పక్షాన్ని నేను ఉండా. వాళ్ళ స్త్రీలు కానీ ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో లేదంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిజంగా ఎవరైనా పీడించబడితే వాళ్ళందరి పక్షాన్ని నేను ఉన్నాను అటువంటి మాట చెప్పగలిగిన వ్యక్తి అంబేద్కర్ ఒకడే. ఏ రోటి దగ్గర ఆ రోటి పాట పాడే వ్యక్తి గాంధీ అయితే, ఎక్కడికి వెళ్ళినా ఒకే మాట చెప్పే వ్యక్తి అంబేద్కర్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఇది ఒకటి. ముఖశుద్ధి, ఎవరి దగ్గరికి వెళ్తే ఆడి మాటలు మాట్లాడటం అనేది మనకి ఈ సంస్కృతి నేర్పినటువంటి ఒక దౌర్భాగ్యం, దాన్ని వదులుకోవాలి. అంబేద్కర్ ఎప్పుడు ఒకే మాట మీద ఉండేవాడు, ఎవరి ముందైనా ఒకే మాట. ఆయన ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు, ఒక మాటను చెప్పాలనుకున్నాడు, అదే మాట చెప్తాడు. గాంధీకి లాగా ఇంగ్లీష్ పత్రికల్లో ఒక మాట ప్రచురించడం, ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, ఇండియన్ పత్రికల్లో గుజరాత్ నుంచి వెలువడే పత్రికల్లో ఒక మాట చెప్పటం, ఇది అంబేద్కర్ చేసే పని కాదు. ఇది మనం అంబేద్కర్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. అంటే ఎవరి దగ్గర ముఖం ముందు ముఖం మాటలు మాట్లాడటం, మొహమాటానికి పోవటం, నిజాన్ని అబద్ధంగా చెప్పటం, అబద్ధాన్ని నిజంగా చెప్పటం, ఇది కరెక్ట్ కాదని చెప్పి అంబేద్కర్ చెప్తాడు. ఇలాగా మూక్ నాయక్ 29 years అప్పుడే స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఆయన మరి ప్రజా పోరాటాలతో పాటు ఆయన సంపాదించుకోవాలి కాబట్టి అనేక కళాశాలలో ఆయన పనిచేస్తూ, తర్వాత అట్ ది ఏజ్ ఆఫ్ 35 అతను లీగల్ అడ్వైజర్గా అవుతాడు. బాగా సంపాదిస్తాడు. అప్పుడు అతను మొట్టమొదటి కేసు ఒక ముగ్గురు బ్రాహ్మణులు కూడా అంబేద్కర్ దగ్గరికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు అంబేద్కర్ అంటే ఏంది, అంబేద్కర్ గొప్పతనం ఏంది తెలుసు. వాళ్ళు వచ్చి ఒక కేసు వాదిస్తారు, వాళ్ళు ఒప్పుకోమంటారు. అతనికి ఆ ముగ్గురికి కూడా మరి ఒక న్యాయవంతమైన సమస్య గురించి వీళ్ళు పేదలో వీళ్ళకి ఎవరు వెనక సపోర్ట్ లేరు కాబట్టి వీళ్ళకి ఎవరు
వాదించడానికి ముందుకు రాని సందర్భంలో అంబేద్కర్ నేను ఉన్నానని చెప్తాడు. ఒక బ్రాహ్మణులకే కాదు, అప్పట్లో చాలామంది అగ్రవర్ణాల కేసులు, బీసీల కేసులు కూడా, మరి శూద్రుల కేసులు, అతి శూద్రుల కేసులు కూడా అంబేద్కర్ టేకప్ చేసేవాడు. ఇలాగా ఒక లీగల్ అడ్వైజర్కి కూడా గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అందుకే అంబేద్కర్ ఏ రంగంలో జుడిషియర్, ఏ రంగంలో చూసినా సరే న్యాయ కోవిదులు అని చెప్పడానికి మరి ఆయన లాయర్గా ప్రాక్టీస్ చేసే దగ్గర నుంచి ఆయన మీద ఒక మంచి సదాభిప్రాయాలు ఉండే అనమాట. లా కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేశాడు. ఈ కారణాల చేత మనం, ఇలాంటి కారణాల చేత మనం ఆయన్ని గొప్ప వ్యక్తితో చెప్పుకోవడానికి మనం వెనకాడకూడదు. తర్వాత ఇంకా మూక్రాయ్ కొన్నాళ్ళు మూసాడు. తర్వాత బహిష్కృత భారత హితకారిణి సభ, ఇలా కొన్ని సంస్థలు స్థాపించాడు. తర్వాత జనత, సమత కొన్ని పత్రికలు స్టార్ట్ చేశాడు. తర్వాత జాగృత్ అనే ఒక పత్రిక స్టార్ట్ చేశాడు. ఇలా పత్రికల్లో దళిత సమస్యల గురించి మాట్లాడినటువంటి ఒకే ఒక్క వ్యక్తి అంబేద్కర్. అసలు మన గురించి మాట్లాడేవాడు లేడు. అసలు అక్కడ స్త్రీల గురించి మాట్లాడేవాడే లేడు ఈ దేశంలో. ఈ దేశంలో ఎవడైతే నిజంగా ఇబ్బంది పడుతున్నాడో వాడి గురించి మాట్లాడేవాడు లేనప్పుడు మీ అందరి తరపున నేను మాట్లాడుతాను వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి అంబేద్కరే. వాళ్ళందరి సమస్యల్ని బ్రిటిష్ వారి దృష్టి తీసుకెళ్ళడానికి, ప్రజల దృష్టి తీసుకెళ్ళడానికి ఒక పత్రిక స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్. కాబట్టి మనం కూడా ఈరోజు మనం ఫేస్బుక్ని నిజంగానే అలాగే వాడుకోవాలి. ఫేస్బుక్ కూడా మనకి వెటకారాలకు ఇంకో దానికి మనం వినియోగించుకుంటున్నాం. ఫేస్బుక్లు, వాట్సాప్లని, ఇంకా లేదంటే ఇంకా ఇతర విషయాలకు మనం వినియోగించుకుంటున్నాం. మనకు పత్రికలు ఇప్పటికీ ఏం సొంత పత్రికలు లేవు. మనకి మరి టెక్నాలజీ వల్ల ఫేస్బుక్, వాట్సాప్లు వచ్చినాయి కాబట్టి మన యొక్క లక్ష్యాలని మనం మరి సాధించుకునే క్రమంలో వాటి గురించే మనం మాట్లాడాలి, కానీ ఇతర విషయాలు జోలికి వెళ్ళొద్దని చెప్పడం కోసం అంబేద్కర్ మనకి ఇక్కడ ఆదర్శంగా ఉంటాడు. ఆ తర్వాత 1925 సైమన్ కమిషన్ వస్తుందని తెలిసింది. 1919లో 1919లో వచ్చినటువంటి చట్టాన్ని రివీల్ చేయడం కోసం, తిరిగి రాజ్యాంగ రచన కోసం బ్రిటిష్ వారు ఒక 10 ఇయర్స్కి ఒకసారి వచ్చేటువంటి ఒక రివిజన్ కోసం సైమన్ పిలిపిస్తున్నారు. సైమన్ త్రిసభ్య కమిషన్ అది ఇండియా వస్తుంది కాబట్టి అది 1929లో తన యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. 1929కి కొత్త చట్టాలు తయారు చేయాలి బ్రిటిష్ కాబట్టి 1925కి సైమన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఇది 1927లో వచ్చింది. 1925లోనే అంబేద్కర్ అప్పటికే బాంబే కౌన్సిల్లో మెంబర్గా ఉన్నాడు. బాంబే కౌన్సిల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నాడు అంబేద్కర్. అప్పటికే 25 ఏళ్ళ వయసు, 25 కాదండి 34 ఏళ్ళ వయసు, 34 ఏళ్ళ వయసు అప్పుడు అంబేద్కర్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నాడు. ఏది పేదరికాన్ని ఎదుర్కొన్నాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, విజ్ఞానవేత్త అయ్యాడు, భార్యాబిడ్డలను పోషించుకున్నాడు, పిల్లలు చచ్చిపోయారు, 4 పిల్లలు చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోయింది. మరి ఇవన్నీ ఎదుర్కొంటా కూడా 34 సంవత్సరాలకి ఈ రోజుల్లో మనం అంటారు, అరే ఎందుకురా ఆ పార్టీలో ఉన్నావు, ఎందుకురా ఈ పార్టీలో ఉన్నావు అంటే మన సొంతంగా మనం పార్టీ ఆడ పెడతాం, మన సొంతంగా మనమేడ పోరాటాలు చేస్తాం. మనకి నిధులేవి, వనరులేవి, ఓట్లు వేసేవాడు ఎవడు? నువ్వు పనిచేస్తే అంబేద్కర్కి నిధులు లేవు అప్పట్లో, అంబేద్కర్కి వనరులు లేవు, అంబేద్కర్కి మద్దతు ఇచ్చిన వాళ్ళు లేరు, అంబేద్కర్ ఇవన్నీ లేకపోగా ఒంటరి పోరాటం అయినా ఆయన 34 ఏళ్లకే ముంబై కౌన్సిల్ మెంబర్గా ఉన్నాడు. ఆ తర్వాత ముంబై లెజిస్లేటివ్ అసెంబ్లీకి కూడా ఎన్నికవుతాడు, అది వేరే సంగతి, మళ్ళీ తర్వాత చెప్తాను నేను. అప్పుడు సైమన్ కమిషన్కి మరి వివరాలు సమర్పించడం కోసం ముంబై కౌన్సిల్ తరపు నుంచి అంబేద్కర్ని ఎంపిక చేస్తారు. భారతదేశం మొత్తంలో అనేక ఏది కౌన్సిల్స్ ఉన్నాయో, మద్రాస్ కౌన్సిల్, బొంబాయి కౌన్సిల్, కలకత్తా కౌన్సిల్, ఇలా కౌన్సిల్ ఏవైతే ఉన్నాయో ఆ కౌన్సిల్ అన్నిటి తరపు నుంచి కూడా కొంతమంది వ్యక్తుల్ని సైమన్ కమిషన్తో పాటు చర్చించడం కోసం పంపిస్తారు. బ్రిటిష్ వారు రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళందరూ ఓకే అంటారు. అయితే గాంధీ అండ్ కాంగ్రెస్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి ప్రత్యేకమైన ఆహ్వానం పంపలేదని సైమన్ కమిషన్ మాకు ఇష్టం లేదు, గో బ్యాక్ సైమన్ అని ఒక ఎర్రి నినాదం తీసుకొచ్చారు. నిజంగా అది ఒక వెర్రి నినాదం. ఒక చట్టం ఉంది అప్పటికే 1919 భారత ప్రభుత్వ చట్టం ఒకటి ఉంది. దాంట్లో లోపాలని మార్చి ఒక కొత్త చట్టం తయారు చేయాలని చెప్పి దానికోసం భారతదేశం మొత్తం తిరగాలని చెప్పి
ఇంగ్లాండ్ నుంచి సైమన్ వస్తే ఒక త్రిసభ్య కమిషన్తో 3 సభ్యులతో ఇక్కడికి వస్తే ఏమవసరమయ్యా బ్రిటిష్ వాళ్ళకి ఏం హక్కులు లేవా, వాళ్ళకి ఏం పరిపాలన లేదా, ఏం మనకెందుకు చట్టాలు చేయాల్సిన అవసరం ఏముంది, మొత్తం వాళ్ళు చట్టాలు చేయకుంటే మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేయచ్చు కదా, భారతదేశం మొత్తం ఎందుకు తిరగాలి. సైమన్ కమిషన్ నిజంగా భారతదేశం వాళ్ళకు వరం అని చెప్పాలి. గాంధీ అండ్ కాంగ్రెస్ వాళ్ళకి అవకాశాలు కల్పించట్లేదు, వాళ్ళకి పెద్ద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేదనే ఉద్దేశంతో గోబ్యాక్ సైమన్ నినాదాన్ని తీసుకొచ్చి సైమన్ కమిషన్ని అన్ని చోట్ల కూడా హర్తాళ్ళ ద్వారా ధర్నాల ద్వారా వ్యతిరేకం ప్రదర్శన చేస్తారు. అంబేద్కర్ మాత్రం వెల్కమ్ సైమన్ అంటాడు. ఎస్ వెల్కమ్. ఈ దేశంలో ఇప్పుడున్న చట్టం 1919 భారత ప్రభుత్వ చట్టం మంచిది కాదు, ఒక కొత్త చట్టం తయారు చేయండి, మీరు ఆ చట్టాలు తయారు చేసేసి మీరు మాకు రాజ్యాంగం కల్పించే హక్కులు మాకు ఎలాంటివి ఉంటాయి అవన్నీ రెడీ చేసి మీరు ఈ దేశాన్ని వదిలిపోండి. అంబేద్కర్ ఏం బ్రిటిషర్స్ని ఇక్కడే ఉండండి, మీరు మాకు పరిపాలకులు ఉండండి అని చెప్పట్లా. ఎస్ యూ హ్యావ్ టు లీవ్ అని చెప్తున్నాడు. వెల్కమ్ సైమన్ అన్నాడు. అలా సైమన్ కమిషన్ కోసం మరి అటెండ్ అయ్యి అంబేద్కర్ తన యొక్క ప్రతిపాదన తెలియజేసి అప్పుడు సైమన్ కమిషన్ అంటే మరి చాలా చోట్ల తిరిగాడు. ఇంకా ఇంక విషయాలు చాలా చెప్పుకోవాలి, ఇంక ముందు చెప్పుకుందాం అంటే బ్రీఫ్గా చెప్తున్నాను అనమాట. తర్వాత 1927 అప్పుడు అంబేద్కర్కి 36 ఏళ్ళు. అప్పుడు మరి మహత్ చెరువు పోరాటం చేస్తాడు. మహత్ చెరువు పోరాటం తెలిసిందే మీకు. అరే మంచినీళ్ళు ఎక్కడో చోట తాగొచ్చు కదా. ఒకసారి ఏమైందంటే ఒక కళాశాలలో ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, ఒక అగ్రవర్ణాలకి మాకు చిన్న ఇబ్బంది వస్తే మా ఊర్లో ఒక పెద్ద అంటాడు, అరే వీళ్ళకి వాళ్ళతో ఎందుకు పోటీ, వాళ్ళు కావాల్సిన చోట వీళ్ళు ఎందుకు వెళ్ళాలి, వాళ్ళతో పాటు వీళ్ళు ఎందుకు పోటీ పెట్టుకోవాలి, వీళ్ళు ఇంకో రూట్ని వెళ్ళొచ్చు కదా, ఇంకో మార్గం ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని మనకు తెలిసిన ఒక పెద్దే మమ్మల్ని అన్నాడు. అంటే వాళ్ళతో పోటీ మీకెందుకు అని మనల్ని డిస్కరేజ్ చేయటం. అలాగే అప్పట్లో అంబేద్కర్ కూడా అనే ఉంటారు, ఎందుకయ్యా ఈ మహత్ చెరువు పోరాటం, ఎందుకయ్యా మంచినీళ్ళు అక్కడ కాదు ఇంకో చోట తాగుతాం కదా మనం, అక్కడ ఎందుకు తాగాలి, ఇంకో బావి తవ్వుకుందాం, ఇంకో చోట తాగుదాం అని చాలామంది అంబేద్కర్ని కూడా వెనకలాగి ఉంటారు. అంబేద్కర్ అలాంటి వెనకలాగే వాళ్ళని కనీసం ఇంత కూడా పట్టించుకోడు. ఇది ఒకటి మనం నేర్చుకోవాల్సింది అంబేద్కర్ దగ్గర. అంటే ఒకటి కాదు, అసలు జీవితం మొత్తం నేర్చుకోవడం. అంబేద్కర్ జీవితాన్ని మనం ప్రతి చోట నేర్చుకోవచ్చు. అంబేద్కర్ తక్కువ వయసులోనే పోరాటాలు, తక్కువ వయసులోనే కౌన్సిల్ మెంబర్ అవటం, ఇలా ప్రతిదీ మనం అంబేద్కర్ నేర్చుకోవాల్సిందే. చాలామంది వెనకలాగినప్పుడు అలాగే అంబేద్కర్ని వెనకలాగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం గొప్ప వ్యక్తులు ఇప్పుడు చెప్పుకునే వ్యక్తులు చాలామంది కూడా అప్పట్లో అంబేద్కర్ని చాలా విషయాలు వెనకలాగాడు. ఎప్పుడు వాళ్ళ గురించి పట్టించుకున్నాడు కాదు, తన లక్ష్యమే తనకు ముఖ్యం. కాబట్టి మనం ఇది ఒకటి నేర్చుకోవాలి. మనం చాలామంది జీవితం వెనకలాగేవాళ్ళు ఉంటారు. అదెందుకు ఇది చేయి, ఇది ఎందుకు అది చేయి. నీ లక్ష్యం మీద వాళ్ళకి నమ్మకం ఉండదు, కానీ నీకు నమ్మకం ఉండాలి, మనకు నమ్మకం ఉండాలి. మనం ఎన్నుకున్న లక్ష్యం మీద మనకు నమ్మకం ఉండాలి. కాబట్టి మనం లక్ష్యం మీద మనం ఎప్పుడైతే నమ్మకాన్ని కలిగి ఉంటామో ఖచ్చితంగా విజయం సాధిస్తాము. అంబేద్కర్ విజయం సాధించాడు. ఈ రోజు నేను ఇలా కోట్ వేసుకుని ఒక అద్భుతమైన చక్కని ఇంట్లో కూర్చుని ఇలా ఫేస్బుక్ లైవ్లో మరి మాట్లాడగలుగుతుందంటే ఇది నా గొప్పదనం కాదు, ఏమాత్రం కాదు. అంబేద్కర్ నాకు ఇచ్చినటువంటి వరం, అంబేద్కర్ నాకు ప్రసాదించిన భిక్ష, ఇది అంబేద్కర్ సాధించిన విజయం, ఇది అంబేద్కర్ విజయం. కాబట్టి మన యొక్క లక్ష్యాల్లో మనం ముందుకెళ్లే క్రమంలో వెనకలాగే వాళ్ళని మనం ఎప్పుడు కూడా పట్టించుకోవద్దు. ఇది అంబేద్కర్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం, మనం అంబేద్కర్ జీవితం నుంచి నేర్చుకోవాల్సిన విషయం. చాలామంది చాలా విషయాలు లాగుతారు వెనక్కి. ఆ తర్వాత కాలారం టెంపుల్. అంబేద్కర్ అప్పటికి హిందూ మతాన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు కూడా అంబేద్కర్ మీద ఒక విమర్శ ఏంటంటే, అంబేద్కర్ హిందూ మతాన్ని వ్యతిరేకించేవాడు కాలారం టెంపుల్లోకి ఎందుకు తీసుకెళ్ళాడు జనాల్ని, ఎందుకు ఆ కాలారం దేవాలయం ప్రవేశం కోసం ఎందుకు అంటే, అంబేద్కర్ హిందువులు అంటే ప్రేమ అని, హిందూ మతాన్ని వ్యతిరేకించలేదని అని ఇప్పుడు అంటున్నారు. అప్పట్లో కూడా చాలామంది అలాగే అనుకున్నారు. ఇంకొంతమంది ఏమన్నారంటే, ఏమంట ఆ దేవాలయంకి వెళ్ళకపోతే, అంబేద్కర్ అలా అనుకోడు, అరే నువ్వెవడరు నన్ను రానియొద్దు అంటానికి, ఎవడరు నువ్వు, నేను వెళ్తా, నేను హిందువును కదా, నువ్వు నన్ను హిందువుగా సంబోధిస్తున్నావు కదా, అయితే నేను అక్కడ ఉంటా, ఖచ్చితంగా ఉంటా అంటే ఒక రెవల్యూషన్ అన్నమాట, విప్లవం. అసలు మీకు తెలుసో లేదో, ఈ రోజు మనం చాలామంది కొంతమంది హిందూ సోదరులు, దళితుల్లో ఉన్నటువంటి హిందూ సోదరులు, మీకు వివక్షతలు ఎక్కడుండి, ఏ దేవాలయం మిమ్మల్ని రానివ్వట్లేదు, బాగానే రాణిస్తున్నారు కదా, బాగానే ఉన్నాం కదా, మీరు ఎందుకు హిందూ మతం మీద వ్యతిరేకంగా ఉన్నారని మనల్ని ప్రశ్నిస్తూ మొదలు పెడతారు. ఒక 60 ఏళ్ళు, ఒక 100 ఏళ్ళు, ఒక 200 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అంటే మన చరిత్ర మీద పరిజ్ఞానం ఉండాలి. మన అంబేద్కర్ని చదవాలి, చదివితే తెలిసిద్ది.
ఇప్పటికి కూడా అనేక దేవాలయాల్లో దళితులకు ప్రవేశం లేదు. ఇప్పటికీ ఎలా గర్విద్దాం మనం హిందువులుగా? సిగ్గుందా మనకు అసలు? హిందువుగా మనం ఎలా చెప్పుకోగలుగుతాం? మనం కాస్తానే సిగ్గుపడాలి కదా. హిందువుగా మీరు ఎప్పుడు చెప్పుకోవద్దు దయచేసి. మనం అసలు హిందువులుగా కాదు, సమాజంలో ఎప్పుడుగా మనం హిందువులుగా లేము, ఆ చిత్రవర్ణ వ్యవస్థలో లేము. ఇది అంబేద్కర్ మనకు నేర్పాడు, నా మాటలు కాదు ఇవి. నేను మాట్లాడే ప్రతి మాట అంబేద్కర్ మాటే. తర్వాత 1935లో ఆయన లా కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేశాడు. అదే టైంలో మరి డిగ్రీ కాలేజీ ఢిల్లీ యూనివర్సిటీకి చైర్మన్గా పనిచేశాడని చెప్పుకున్నాము, ఇంతకుముందే చెప్పుకున్నాము. తర్వాత 1936లో పార్టీ పెట్టాడు. 1936లో పార్టీ ఇంతకుముందు చెప్పాను కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీకి పోటీ చేయడం కోసం. అంతకుముందు అతన్ని బ్రిటిష్ వాళ్ళే లెజిస్లేటివ్ కౌన్సిల్, బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ కోసం పంపించారు. దానికి పోటీ లేదు, వాళ్ళే సెలెక్ట్ చేసి పంపించారు. ఇప్పుడు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అని ఒక పార్టీ స్టార్ట్ చేసి 1936లో. అప్పుడు ఆయన వయసు 45, 40 సంవత్సరాల వయసులో ఆయన ఒక సొంత పార్టీ స్టార్ట్ చేసి అక్కడ ముంబైలో మొత్తం 17 స్థానాల్లో పోటీ చేస్తారు. 13 రిజర్వ్డ్ స్థానాలు, 3 ఓపెన్ స్థానాల్లో పోటీ చేస్తారు. అప్పుడు కూడా ఉన్నాయి, అప్పుడు ఆల్రెడీ ముంబైలో ఉన్నాయి రిజర్వ్డ్ స్థానాలు. అది కూడా అంబేద్కర్ పోరాటాల ఫలితమే. ఆ తర్వాత ఆ రిజర్వ్డ్ స్థానాల్లో 13 స్థానాల్లో పోటీ చేస్తే 11 స్థానాల్లో గెలుస్తాడు. ఓపెన్లో 4 పోటీ చేస్తే 3 స్థానాల్లో గెలుస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రిజర్వ్డ్ స్థానాల్లో దళితులకి ప్రతినిధి ఉన్నటువంటి అంబేద్కర్ పార్టీ 3 సార్లు ఓడిపోయింది. ఓపెన్ స్థానాల్లో 1 చోటే ఓడిపోయింది. అంటే అంబేద్కర్ చాలా బాధపడతాడు ఇలాంటి విషయాల్లో. ఏమంటాడంటే, అస్పృశ్యులు మీకు మీరుగా ఓటు వేసుకోకపోతే మీరు నిరంతరం ఓడిపోతూనే ఉంటారు, ముందు మీ ఓటు మీరు వేసుకోండి అని చెప్తాడు. అంటే మన ఓటు యొక్క విలువని మీరు గుర్తించండి అని చెప్తాడు. అంబేద్కర్ దగ్గర నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక విషయం, పోటీ చేయటం, సొంత పార్టీల నిర్మాణం, విస్తృతంగా ప్రచారం. అంతకంటే ముందుగా మనం ప్రజా సమస్యల కోసం పోరాటం. అంబేద్కర్కి ఈ రోజుకి 17 సీట్లు పోటీ చేస్తే 14 సీట్లు రాలేదండి. దీనికంటే ముందు అనేక పోరాటాలు చేశాడు అంబేద్కర్. చాలామంది రాజకీయ పార్టీలు పెడతారు ఇప్పుడు కూడా, దళితుల పేరు మీద లేదంటే బహుజన పార్టీల పేరు మీద చాలా పార్టీలు ఉన్నాయి. ఈ రోజు పార్టీ పెట్టేసి మరి ఇంకా రకరకాల మరి జిమ్మిక్కులు చేస్తూ ఉంటారు. బహుజన సమాజ్వాదీ పార్టీ ఒకటి ఉంది, మరి దాన్ని మనం అక్కడ కూడా మరి కొన్ని తోడేళ్ళు నక్కలు చేరినాయి, దాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళని చూసి కొంతమంది ఔత్సాహికులు బహుజన సమాజ్వాదీ పార్టీని మరి మద్దతు ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అదేవిధంగా తమిళనాడులో వీసీకే పార్టీ ఉంది. ఏకంగా అంబేద్కర్ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఉంది, దాన్ని కూడా నాశనం చేశారు. అంటే తోడేళ్ళు నక్కలు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి నాశనం చేయడానికి. అంబేద్కర్ స్టార్ట్ చేసిన పార్టీ కంటే ముందు అనేక పోరాటాలు ఉన్నాయి, ప్రజా పోరాటాలు ఉన్నాయి. అటు బ్రిటిష్ వారితో పోరాటం చేశాడు, ఇటు గాంధీతో పోరాటం చేశాడు, అటు కాంగ్రెస్తో పోరాటం చేశాడు, అటు నెహ్రూతో పోరాటం చేశాడు, పటేల్, వీళ్ళందరితో ఏకకాలంలో ఒకేసారి పోరాటం చేస్తూ అంటరాని వారి సమస్యలు, స్త్రీల సమస్యలు, బహుజనుల సమస్యలు, బీసీల సమస్యలు, ముస్లిం సమస్యలు, పాకిస్తాన్ విభజన, ఇలా అనేక విషయాల మీద పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. ఆ విధంగా ప్రజలకి దగ్గర అయ్యాడు. మన ప్రజలకు దగ్గర కాకుండా, ప్రజా పోరాటాలు లేకుండా మనం ఫేస్బుక్ రాతల్లో, ఫేస్బుక్ లైవ్ల్లోనో, వాట్సాప్లోనో ఉండటం ద్వారా రాజకీయ నిర్మాణాలు అసలు చేయలేం. అంబేద్కర్ ప్రజల్లో ఉన్నాడు, ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉంటూ తన జనానికి ఏది కావాలో అది ఇప్పిస్తూ అప్పటికే చాలా అనేక హక్కులు ఇప్పించాడు. అప్పటికే అతను లేబర్ మినిస్టర్గా పనిచేశాడు. బ్రిటిషు మంత్రిత్వ శాఖలో లేబర్ మినిస్టర్గా పనిచేశాడు. తర్వాత అక్కడ ఉంటూ అనేకమైనటువంటి లేబర్కి హక్కులు కల్పించాడు. రైల్వే యూనియన్స్ అంబేద్కర్ని పిలిచి సన్మానించాయి. అనేక కార్మిక సంఘాలు అంబేద్కర్ సన్మానించాయి. ఇలాగ అంబేద్కర్ అనేక సందర్భాల్లో సన్మానిస్తూ వచ్చాయి. ఎందుకంటే అంబేద్కర్ అందరితో ఒక సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ముందు అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు, మరి దళితుల పక్షాన, బీసీల పక్షాన, అందరి పక్షాన మాట్లాడతానన్నాడు.
మాట్లాడతానంటే మరి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయ్యా నువ్వు మీ వాళ్ళ పక్షాన్ని మాట్లాడన్నారు. ఇంకెక్కడ కూడా పెద్ద రాజకీయం నడిచింది. అంబేద్కర్ని కౌన్సిల్కి మన రోడ్ టేబుల్ కాన్ఫరెన్స్ వెళ్ళనీయకుండా చేయడం కోసం. ఇలా చాలా అంశాల్లో అంబేద్కర్ మనకి అక్కడ కూడా ఎదుర్కొన్నాడు. ఇంకా తర్వాత చెప్పుకుంటాం, మనం చాలా విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ పనిచేశాడు, తర్వాత లేబర్ మినిస్టర్గా పనిచేశాడు. తర్వాత 1940లో పాకిస్తాన్ విభజన సంబంధించినప్పుడు ఉద్యమాలు వచ్చినప్పుడు పాకిస్తాన్ ఎందుకు విభజన జరగాలి, ఎందుకు జరగకూడదు, కాంగ్రెస్ ఎటువంటి నాటకాలు ఆడుతుంది అనే విషయాల మీద కూడా ఆయన ఒక పబ్లిక్ డిబేట్ పెట్టాడు. మిత్రపోతారు అప్పటిదాకా పాకిస్తాన్ కావాలని కొంతమంది, వద్దని కొంతమంది అంటున్నారే కానీ ఎందుకు పాకిస్తాన్ రావాలి, ఎందుకు పాకిస్తాన్ వద్దు, ఈ చర్చ లేదు అసలు. అంబేద్కర్ అప్పటికి దేవుడు నమ్మడం మానేశాడు, కానీ ఇతర మతాలను గౌరవించేవాడు. అంటే ఇతర మతాలను గౌరవించంటే ఆ మతాన్ని అనుసరించేవాడిని, మతంలో తప్పు లోపాలు ఎత్తి చూపించినప్పటికీ కూడా మనుషులను వ్యతిరేకించేవాడు కాదు. మనం మనుషులను వ్యతిరేకిస్తున్నాం, మతాలను ప్రేమిస్తున్నాం. అంబేద్కర్కి మనకు తేడా ఇది. అంబేద్కర్ ఏం చెప్పాడు? మనుషులను ప్రేమించండి, మతంలో ఉన్న దుర్నీతిని వ్యతిరేకించండి. పాకిస్తాన్ విభజనకి అప్పట్లో ముస్లిం అనుకూలంగా ఉన్న వ్యక్తులందరూ పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఇక్కడే ఉండాలనుకున్నప్పుడు మరి గాంధీ కూడా డ్యూయల్ గేమ్స్ ఆడుతున్నప్పుడు అంబేద్కర్ పాకిస్తాన్ ఎందుకు కావాలి, కాశ్మీర్ ఎందుకు విభజన జరగాలి, ఇలాంటి విషయాల మీద కూడా చాలా క్లుప్తంగా చాలా చక్కగా ఒక 2 గ్రంథాలు రాస్తాడు. 3 అధ్యాయాలు 3 గ్రంథాలు 2 గ్రంథాలు రాస్తాడు, నాకు సరిగా ఎగ్జాక్ట్ గుర్తులేదు. 2 గ్రంథాలు రాస్తాడు కాశ్మీర్ మీద, పాకిస్తాన్ విభజన మీద. అంటే ఆ తర్వాత అనేక పుస్తకాలు రాస్తాడు. హుఆర్ శూద్రుల గురించి కూడా రాసింది. శూద్రులు ఈరోజు మనం ఇప్పుడు రెడ్లు, కమ్మోళ్ళు, బీసీలు అని చెప్పుకుంటూ ఉండే వాళ్ళకి నిజంగా వాళ్ళ చరిత్ర వాళ్ళకి తెలుసా? మేము పెద్ద ఇది నాయుళ్ళు, మేము రెడ్లు, మేము కాపులం, మేము కమ్మోళ్ళం, మేము బీసీలు, మీరు ఎస్సీలు, అసలు మీ చరిత్ర మీకు తెలుసా? అసలు మీ చరిత్ర మీకు మొట్టమొదటిసారి తెలియజేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. గుర్తించండి, అంబేద్కర్ మీరు చాలా వ్యతిరేకిస్తారు, మీరు చాలా తప్పు చేస్తున్నారు. అంబేద్కర్ని వ్యతిరేకించేటువంటి బీసీలు అయితేనేమి, రెడ్లు అయితేనేమి, కమ్మలు అయితేనేమి, ఎవడైతే నాయుళ్ళు అయితేనేమి, మీరందరికీ శూద్రులైనటువంటి మీరందరికీ కూడా మీ గురించి హూ ఈజ్ శూద్రాస్ అనే ఒక పుస్తకం రాస్తాడు, ఒక గ్రంథం రాశాడు, శూద్రులు అంటే ఎవరు. దయచేసి అంబేద్కర్ని దళితుల కంటే ఎక్కువగా ప్రేమించాల్సిన అవసరం ఉంది శూద్రులు. అసలు మేము ఇప్పుడు అంబేద్కర్ మా గురించి రాయడం గొప్ప ఏం లేదు. అంబేద్కర్ మా జాతిలో పుట్టాడు కాబట్టి మా సమస్యల కోసం పోరాటం అది పెద్ద గొప్పేం కాదు. అంబేద్కర్ మీ గురించి కూడా మాట్లాడతారు, ఎందుకంటే శూద్రులు బతికి పెద్ద గొప్ప బతికేం కాదు. శూద్రులు కూడా సంస్కృతం చదివే అవకాశం లేదు. దయానంద సరస్వతి వచ్చి హిందూ మతం క్రైస్తవ మతం ప్రభావం వల్ల క్షీణించిపోతుంది కాబట్టి మరి శూద్రులను కలుపుకుంటే కొంత మరి హిందూ మతం బలపడే అవకాశం ఉంది కాబట్టి, జనాభా పరంగా పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి శూద్రులను కలుపుకోవాలి, సంస్కృతం చదివే అవకాశం ఇవ్వాలి, వేదాలని ఉపనిషత్తులను చదివే అవకాశం ఇవ్వాలనేది అనే ఒక ఉద్దేశంతో దయానంద సరస్వతి స్టార్ట్ చేసినటువంటి ఆర్య సమాజం నుంచి ఏర్పడిన తర్వాత శూద్రులకు సంస్కృతం నేర్చుకుని హిందూ మతంలో భాగస్వామ్యం అయ్యారే కానీ శూద్రులు హిందూ మతంలో భాగస్వాములు ఎప్పుడూ కాదు. మనం ఏదో గత ఒక 100 ఏళ్ళ క్రితం మనం 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం మనం చూసుకుని మనం మురిసిపోవద్దు. అంతకుముందు కండిషన్స్ కూడా మీరు తెలుసుకుని ఉండాలి. ఇలాగ తర్వాత 1946 వచ్చేసింది, స్వాతంత్రోద్యమం తీవ్రంగా ఉంది. 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చేసింది. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చిన టైంలోనే అంబేద్కర్ మరి అప్పటికే రాజ్యాంగ సభ గురించి బ్రిటిష్ వాళ్ళు కొన్ని సలహా కమిటీలు వేస్తున్నారు. 1946లో రాజ్యాంగ సభ ఒకటి ఏర్పడింది. మొట్టమొదటిసారి 1946లో అంబేద్కర్ మరి రాజ్యాంగ సభ సభ్యుడయ్యాడు. ఇంకో విషయం చెప్తున్నానండి, మొట్టమొదటిసారిగా అంబేద్కర్ సభ్యుడు మాత్రమే, వెస్ట్ బెంగాల్ నుంచి అవుతాడు, చైర్మన్ కాదు. ఫస్టే రాజ్యాంగ రచనా సంఘానికి అంబేద్కర్ చైర్మన్ కాలేదు, కేవలం సభ్యుడిగా మాత్రమే ఉన్నాడు. తర్వాత పాకిస్తాన్ విభజన ఎప్పుడైతే 1947లో జరిగిందో ఆ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ పోటీ చేసి గెలిచినటువంటి నియోజకవర్గం ఏదైతుందో ఆ నియోజకవర్గం పాకిస్తాన్కి వెళ్ళిపోవడం ద్వారా అంబేద్కర్ మళ్ళీ రాజ్యాంగ సభ నుంచి బయటకు వచ్చేస్తాడు. అతనికి అసలు సభ్యత్వమే లేదు. మళ్ళీ ఇక్కడ కూడా అంబేద్కర్ తను తీవ్రంగా పోరాటం చేసి కాంగ్రెస్తో గాంధీతో కుట్రలని బయటపెట్టి బ్రిటిష్ వారికి తెలియజేసి, మరి అంతకుముందు పూనా ప్యాక్ట్లో ఏం జరిగింది, పూనా ప్యాక్ట్లో ఎటువంటి ఒప్పందాలు జరిగినాయి అవన్నీ మరి బ్రిటిష్ వారి దృష్టికి తీసుకెళ్ళి పూనా ప్యాక్ట్లో ఏం జరిగింది అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయే రాజ్యాంగ సభలో అంబేద్కర్ ఖచ్చితంగా సభ్యత్వం ఉండాలి. ఇది పూనా ప్యాక్ట్.
ఈ పోనా ఫ్యాక్ట్ ప్రకారం మరి మీరు ఒప్పందాలు ఉల్లంఘించేటట్టయితే స్వాతంత్రం విషయంలో కూడా మేము ఇంకొకసారి ఆలోచించుకోవాల్సి ఉంది. దాన్ని బ్రిటిష్ వారు కాంగ్రెస్ వారిని గాంధీని హెచ్చరిస్తారు. వెంటనే నెహ్రూకి రెడీ అయిపోయింది. అరే రే రే మనం ఇంకో 4-5 రోజుల్లో మనం ప్రధానం అయిపోదామని నేను కళ్ళగంటున్నాను అని ఆయన. పటేల్ కూడా ప్రధాని అవ్వాలని కళ్ళ ఉంది. పటేల్ కూడా అరే మనం ఏదో ప్రధానం అయిపోతున్నాను నేను అనుకుంటున్నాను, వీళ్ళేమో అంబేద్కర్ రాజ్యాంగ సభకు పంపకపోతేనేమో ఆయన మాకు స్వాతంత్రం ఇచ్చేటట్లేరు, మరి అంబేద్కర్ గాంధీ మధ్య పోన ఓడంబడుకుంది, మరి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పి ఒక కాంగ్రెస్ సభ్యుడిని ముంబై సిటీలో ఒక సభకు రాజీనామా చేపించి, ఒక స్థానానికి రాజీనామా చేపించి అంబేద్కర్ని మళ్ళీ గెలిపించి వాళ్ళే తీసుకెళ్ళి మరి చైర్మన్గా చేశారు. ఇదంతా వాళ్ళ దయా భిక్ష కాదు, అంబేద్కర్ పోరాట ఫలితం. నేర్చుకోండి. మనం చాలామంది అనేక ఉద్యోగాలు పోయినప్పుడు బతిమలాడతారు, భిక్షం పెట్టమంటారు. పోరాటం చేయాలి. ఎక్కడ అంటే పోరాటం అంటే రోడ్లకి వీధులకి అరవటం కాదు, ఒక మేధోపరమైన పోరాటం. ఎక్కడ మనకు హక్కులు కల్పిస్తారు, ఎక్కడ మనం పోరాటం చేయాలి, కోర్టుల్లోనా, చట్టసభల్లోనా, లేదంటే ఇంకెక్కడైనా హైరార్కల్ ఎక్కడైతే మనం ఉండాలనుకున్నా అక్కడ మనం పోరాటం చేయాలి అనే విషయం మీద మనం తెలుసుకుని ఉండాలి. ఎక్కడ మనం పోరాటం చేయాలి అక్కడ పోరాటం చేయాలి. ఎక్కడ కొడితే మన పని అవుద్ది అక్కడ కొట్టాలి. అంబేద్కర్ అది బాగా తెలుసు అంబేద్కర్కి రాజకీయాలు, అంబేద్కర్కి ఎక్కడ కొట్టాలో తెలిసిన అని మనం ఎవరూ గుర్తించలేదు, కానీ కాంశీరామ్ గుర్తించాడు. అంబేద్కర్ని పట్టుకుంది ఒక కాంశీరామే. కాబట్టి కాంశీరామ్ కూడా అంబేద్కర్కి ఐడియాలజీ ఫాలో అయ్యే పార్టీ పెట్టాడు, నిలబడ్డాడు, ఒక స్త్రీని ముఖ్యమంత్రిని చేశాడు ముఖ్యమంత్రిగా. అంబేద్కర్ ఐడియాలజీ ఇదంతా అంబేద్కర్ దగ్గర నేర్చుకున్నదే. కాంశీరామ్ శ్రమ, కృషి ఇదంతా అంబేద్కర్ ఐడియాలజీ బేస్డే. తర్వాత అంబేద్కర్ చైర్మన్ అవుతాడు, రాజ్యాంగం రచన, మళ్ళీ ఇంకో సపరేట్ చాప్టర్లో మాట్లాడుకుందాం. తర్వాత 56లో ఆయన మరి బౌద్ధం తీసుకోవటం, కొన్ని లక్షల మంది రావటం, అక్కడ బౌద్ధం తీసుకోవటం. తర్వాత అంబేద్కర్కి షుగరు, బీపీలు, దానికి వాడినటువంటి మందులు వికటించటం, మరి తను త్వరగా చనిపోవటం. ఈ చనిపోయే ముందే ఆయన లాస్ట్గా రాసినటువంటి బుక్ బుద్ధ అండ్ హిస్ ధర్మ. అంబేద్కర్ చివరిగా రాసిన పుస్తకం పేరు బుద్ధ అండ్ హిస్ ధర్మ. అంటే అంబేద్కర్ చివరికి ఏం కోరుకున్నాడంటే బుద్ధుడు మరియు అతని ధర్మం అనేది మరి మనకి మోక్ష మార్గం. మోక్షం అంటే జ్ఞానం పొందడమే మోక్షం బౌద్ధం ప్రకారం. మోక్షం అంటే ఎక్కడో లోకంలోకి వెళ్ళి రంభా ఊర్వశులతో మేనకలతో డ్యాన్స్లు వేసుకుంటాం, మరి స్వర్గంలోకి వెళ్ళి మనం ఆ అన్నం లేకుండా హాయిగా తిరుగుతాం, ఎగురుతాం, గంతులేస్తాం, సంతోషంగా ఉంటాం కాదు. బౌద్ధం ప్రకారం మోక్షం అంటే జ్ఞానం పొంది ఉంటాం. సమస్తం జ్ఞానం పొంది ఉంటే అదే మోక్షం. కాబట్టి అంబేద్కర్ మనందరికీ జ్ఞానం కలగాలని, మోక్షం కలగాలని కోరుకున్నాడు. అందుకే బుద్ధ అండ్ హిస్ ధర్మ అనే గ్రంథాన్ని లాస్ట్గా రాశాడు. చాలా కష్టపడ్డాడు ఆయన, చాలా టెన్షన్లో ఉన్నాడు. అబ్బో కంప్లీట్ చేస్తాను లేదా, నా జాతిని నేను ఏం అందించగలుగుతాను లేదని రాజ్యాంగం రాసే క్రమంలో అనేక టెన్షన్లకు లోనయ్యి రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసి మరి వాళ్ళు ఇచ్చినటువంటి 3 సంవత్సరాల టైంలోపే 2.5 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాల 11 నెలల్లోనే మరి కంప్లీట్ చేసి మనకు కావాల్సిన హక్కులు ఇచ్చాడు అంబేద్కర్ గురించి మనం ఇలాగా ఎంతో గొప్పగా అతని బాల్యం దగ్గర నుంచి మరణం వరకు ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు. ఈ సందర్భాల్లో మరి ఇతరుల గురించి ఇంకా చెప్పుకోవాలి, చాలా చెప్పాలి, ఇంకా ఉంది. అంబేద్కర్ గురించి చెప్పుకోవాలంటే అతని యొక్క ఐడియాలజీని మనం చెప్పుకోవాలంటే ఇంకా చాలామంది. మనం నెక్స్ట్ సోమవారం అతని యొక్క ఐడియాలజీలో కొన్ని భాగాలని, ఒక్కొక్క భాగం మతం గురించి అతని ఐడియాలజీ ఎలా ఉంది, మరి పరిపాలన గురించి ఎలాంటి ఐడియా ఉంది, తర్వాత మార్క్స్ గురించి అతని గురించి డిస్టర్బెన్స్, మార్క్సిజం, కమ్యూనిజం గురించి ఎలాంటి ఐడియాలజీ ఉంది, ఇలాంటి వాటి గురించి మళ్ళీ మనం నెక్స్ట్ వారం అలాగా మరి మనం చర్చిద్దాం. దయచేసి ఎక్కువ టైం తీసుకున్నాను ఈసారి నేను. మీరు దయచేసి తప్పదు, ఇంక అంబేద్కర్ ఐడియాలజీ అంటే తప్పదు, మరి ఇంత టైం అది నా లోపం కాదు. మీకు ఏదైనా నన్ను తిట్టాలనుకుంటే దయచేసి ఆ తిట్లు నాకేం రావు. ఎందుకంటే బౌద్ధంలో ఏంటంటే బహుమతులు స్వీకరించరు. నేను మీ బహుమతులు స్వీకరించట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీలో ఉన్నటువంటి మనము విసుక్కోకూడదు. కాబట్టి వచ్చే సోమవారం దయచేసి మళ్ళీ కలుద్దాము. జై భీమ్.